ప్రశాంత్ అందరూ యూఎస్లో నాన్నగారు భక్తులందరూ అంటే భక్తుల పిల్లలు లైక్ చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర అనుబంధం ఉన్న వాళ్ళంతా ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ వీళ్ళందరితో కలిసి కనెక్ట్ అవ్వడం చాలా బాగుంది. ఊరికే కలుద్దామని వస్తాం అనుకుంటే రిట్రీట్ అని పెట్టింది మాధవి, సో దట్ అందరూ షేర్ చేసుకుంటే బాగుంటుంది, అందరూ కనెక్టెడ్గా ఫీల్ అవ్వచ్చు అని. అందుకు ఇక్కడ మన నర్సాపురం రిప్రజెంట్ చేయడానికి ఉమా వాళ్ళ సిస్టర్ శ్రీదేవి ఉన్నారు. మన షార్లెట్లోనేమో రెగ్యులర్గా సత్సంగం కండక్ట్ చేసే పూర్ణిమ భగవాన్ సత్సంగం నాన్నగారు రమణ భాస్కర్ రెగ్యులర్గా చదువుతూ ఉంటారు. సో వాళ్ళంతా కూడా కమ్యూనిటీ కింద ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని నాన్నగారి సబ్జెక్టు భగవాన్ని లైక్ యూఎస్లో వాళ్ళు ఎక్కడ కూడా వన్ డే కూడా సబ్జెక్ట్కి భిన్నంగా లేకుండా ఏ రోజు ఆ రోజు వాళ్ళు చర్చ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ నాన్నగారి మాటల ప్రకారం జీవించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే లైక్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వీ హ్యావ్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము కాన్స్టెంట్గా ఆయన చుట్టూ తిరిగి విన్నా కూడా ఆచరణకు వచ్చేసరికి చిన్నపిల్లలైనా మీరు ఇక్కడ అంతలాగా వర్క్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ విత్ యువర్ ఫ్యామిలీస్ యూర్ లీడింగ్ సచ్ వండర్ఫుల్ లైఫ్. సో ఇట్ విల్ బీ వెరీ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే నాన్నగారు అంటూ ఉండేవారు, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చుని 1000 మంది వింటున్నారా 500 మంది వింటున్నారా అనేది కాదు, మీలో ఎంతమందికి అది అర్థమైనా భవిష్యత్ తరాల వాళ్ళకి మాత్రం నా సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, వాళ్ళు ఆచరిస్తారు అని. సో ప్రాబబ్లీ ఐ హ్యావ్ కమ్ హియర్ టు లెర్న్ రాదర్ దెన్ సో యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ షల్ ఐ లెర్న్ అన్నారంట. సో వీ విల్ బి స్టూడెంట్స్ ఫర్ ఎవర్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ మన గురుగారు నాన్నగారు, ఏది మాట్లాడుకున్నా ఆయన చెప్పిన మాటలు తప్ప ఆయనకు భిన్నంగా మనకి ఏమీ తెలియదు. అండ్ దెన్ ట్రూత్ కూడా మనకి ఆయన చూపించి ఆయన దారి చూపించి ఆయన చిన్న చిన్న మాటలు మనకు అర్థమయ్యేలా చేసి లిటరేచర్తో ఎడ్యుకేషన్ లేకపోవడంతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఏదో చంటి పిల్లలకి గోరుముద్దలు తినిపించినట్టుగా ఆత్మ విద్య తెలియచేసి అది సింపుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేసుకుని లైక్ లైఫ్ ఎలా జీవిస్తే మనం అక్కడికి వెళ్తాము అంటే రైట్ డైరెక్షన్లో ఉంటే గోల్ రీచ్ అవుతాము. సో రైట్ డైరెక్షన్లో ఉండడానికి మన మనసు సహకరించాలి, మన మనసు మనకి స్నేహంగా ఉండాలి, సో మనసు ప్రశాంతంగా ఉండాలి. మన మైండ్ని మనం పీస్ఫుల్గా ఉంచుకోవాలి అంటే మనం ఎలా జీవిస్తే పీస్ఫుల్గా ఉంటుంది అంటే మాట, వాక్కు, యాక్షన్, వర్డ్, డీడ్ అండ్ యాక్షన్, వర్డ్, థాట్ అండ్ యాక్షన్ 3 ఒకటిగా ఉండాలనేవారు. సో ఆ 3 ఒకటిగా ప్రాక్టీస్లో పెట్టడం ఎలా, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ డిస్కషన్ అబౌట్ ఇట్ బట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే ఏ విధంగా మన ప్రవర్తన ఉంటే మనం చైతన్యానికి దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుందో అలా మనం జీవించాలి. ఇదేదో దీన్ని మళ్ళీ ఒక పెద్ద డివోషనల్ స్పిరిచువల్ అని కాకుండా ఇట్స్ ఎ ట్రైనింగ్ ఆఫ్ యువర్ మైండ్ టు లివ్ అ బెటర్ లైఫ్. అంటే టు బీ పీస్ఫుల్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ టు బీ పీస్ఫుల్ విత్ పీపుల్ అరౌండ్ యూ అండ్ దట్ షుడ్ లీడ్ అస్ టు అవర్ గమ్యం, మోక్షం. అంటే మానవ జన్మ వచ్చిందే మోక్షం పొందడానికి కదా. సో అంటే చిన్ని మాటలతో మనకు అర్థమయ్యేలా చెప్పి అక్కడికి చేశారు. సో ఇది అందరికీ ఏ పాయింట్స్ నాన్నగారు చెప్పిన దాంట్లో ఎక్కువ ఇన్స్పైరింగ్గా అనిపించిందో అందరూ షేర్ చేసుకుంటారు. సో ఇట్స్ అ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ ఇట్స్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్. ఎందుకంటే ఇక్కడ అందరూ సమానమే, నాన్నగారికి అందరూ సమానంగా ప్రేమించారు, అందరినీ సమానంగా బ్లెస్ చేశారు. సూర్యుడు అందరికీ కాంతిని ఎలా ఇస్తాడో సమానంగా అందరినీ అలా బ్లెస్ చేశారు. సో ఎవ్రీబడి షేర్ యువర్ బ్లెస్సింగ్ టుడే. ఓకే, సో క్రాంతి ఫస్ట్ నుంచి కూడా ప్రేయర్ నువ్వు చేస్తున్నావు కాబట్టి స్టార్ట్ విత్ యువర్ ప్రేయర్ అమ్మా. ఓకే, గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో శ్రీనారాయణ పరమాత్మనే నమః.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మ. ఇప్పుడు మనం పూర్ణిమ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి, షార్లెట్లో. ఈ సత్సంగం బిగిన్ చేసుకునే ముందు నాన్నగారు ఎప్పుడు కూడా ఉపదేశసారం ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. సత్సంగం ఎప్పుడు చేసుకున్నా అక్షరమణమాలో ఉపదేశసారం. సో ఉపదేశసారం అయితే మెయిన్ అన్నమాట. సో ఉపదేశసారం చేసి వి విల్ హ్యావ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहोदगौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं निश्चयाकृतं चित्तशोधकं मुक्तिसाधकं कार्यवाङ्मनः कार्यमुत्तमं पूजनं जपाश्चिन्तनं क्रमात् जगतैषधीयुक्तसेवनम् अष्टमूर्तिभृदेव पूजनम् उत्तमस्तवादुश्च मन्दतः चित्तजं जपाध्यानमुत्तमम् आचधारया स्रोतसासमम् सरलचिन्तनं विरलतः परम् वेदभावना सोऽहमित्यसौ भावनाविदा भावनीमता भावशून्यसद्भावसुस्थितिः भावनाबला भक्तिरुत्तमा कृतसरे मनः स्वस्थता क्रिया भक्तियोगबोधाश्च निश्चितम् वायुरोदनालीयते मनः जालपक्षिवाद्रोदसाधनम् चित्तवायुवाश्चित्रियायुतः शेखयोद्वयी शक्तिमूलका लयविनाशने उभयरोदने लयगतं पुनर्भवति नो मृतम् प्राणबन्धनालीनमानसम् एकचिन्तनानासमेत्यदः नष्टमानसो दृष्टयोगिनः कृत्यमस्थितिं स्वस्थितिं यतः दृश्यवादितं चित्तमात्मनः चित्वदर्शनं तत्त्वदर्शनम् मानसं तु किं मार्गणे कृते नैव मानसं मार्गाजवात् वृद्धयस्वहं वृत्तिमाश्रितः वृत्तयो मनो विद्यहं मनः अहमयं कुतो भवति चिन्वतः ऐपतत्यहं निजविचारणम् अहमिनाशभाजमहन्तया स्फुरति हृत्स्वयं परमपूर्णसत् इदमहं पदाभिक्यमन्वहम् अहमिलीनके प्रलयसत्तया विग्रहेन्द्रिया प्राण
तत्स्वभासिका चित्त्ववेतरा सत्तया हि चेत् चित्तया यहम् ईश जीवयो देशदीपिता सत्स्वभावतो वस्तु केवलम् वेशहानता स्वात्मदर्शनम् ईशदर्शनं स्वात्मरूपतः आत्मसंस्थितिः स्वात्मदर्शनम् आत्मनिर्द्वयात्मनिष्ठता ज्ञानवर्जिता ज्ञानहीन चेत् ज्ञानमस्ति किं ज्ञातुमन्तरम् किं स्वरूपमित्यात्मदर्शने अव्यया भवा पूर्णचित्सुखम् बन्धमुख्यतीतं परं सुखम् विन्दतीह जीवस्तु दैविकः अहमपेतकं निजविपानकम् महदिदं तपो रमणवागियम् अहमपेतकं निजविपानकम् महदिदं तपो रमणवागियम् श्रीरमणवागियम् कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं धर्म तज्जडम् వాల్యూమ్ ఎక్కండి. పూర్ణిమ వాళ్ళు వెళ్ళారు. ఇది సో పూర్ణిమ ఎవ్రీ వీక్ సత్సంగం జరుగుతుంటారు ఇక్కడ. సో అందరూ కనెక్ట్ అవుతారు. సో ఈ 1 year ఆన్లైన్ చేస్తున్నారేమో. అంటే కొన్ని రోజులు ఆన్లైన్ చేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమంది ఫోన్లో కనెక్ట్ అవుతున్నారు. ఎవరు ఒక 2 ఉన్నా 3 ఉన్నా ఎంతమంది ఉన్నా ఇంట్లో అయితే కలిసి ఉన్నవి కాల్లో కనెక్ట్. సో రమణ భాస్కర్ చదువుకుంటుంటారు మరి కూడా. ఇప్పుడు నదీకరణం ఒకటే చదువుతున్నాం ప్రస్తుతం. సో అంటే అందరూ చాలా పూర్ణిమ సత్సంగం వెరీ ఇన్స్పైరింగ్. అంటే అంటే మొదలు పెడితే ఇంకా ధారాళంగా చెప్తూ వెళ్తుంది. లైక్ నాన్నగారి గ్రేస్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ టు నాన్నగారు గ్రేస్ అని అర్థమవుతుంది. అంటే ఆయన బ్లెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ నుంచి కూడా నాన్నగారి దగ్గర ఉండి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా దే ఆర్ బికమింగ్ ఎ ఛానల్ ఆఫ్ హిస్ గ్రేస్. సో అందరం షేర్ చేసుకుందాము. ఇక్కడ మన ఉమా శ్రీదేవి నర్సాపురం డివోటీస్. సో ఫస్ట్ బిగినింగ్ నుంచి మనకి తెలుసున్న పాత భక్తులందరిలో మన గుండుగొల్లు కన్నమ్మ అంటే ప్రామినెంట్గా ఇప్పుడు స్వర్గస్థులయ్యారు వాళ్ళంతా. సో వాళ్ళ గురించి ఒక్కసారి కొంచెం తలపెట్టుకుని అప్పుడు సబ్జెక్ట్ పాయింట్స్ బాగా మనకి ఇన్స్పైరింగ్గా అనిపించినవి, ఒక్కొక్కళ్ళకి జీవితంలో బాగా గైడ్ చేసిన ఫ్యాక్టర్ షేర్ చేసుకుందాము. సో ఇట్ విల్ బి ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ సత్సంగ్ కూడా అయినట్టు ఉంటుంది. సో ఫస్ట్ భక్తుల్లో నాన్నగారికి పేరు పెట్టిన వాళ్ళు అట్టకట్ల భక్తులు. అంటే చాలా పేరు పెట్టడం కాదు, అట్టకట్ల జిన్నూరుకి క్వైట్ డిస్టెన్స్ నడిచి వెళ్ళిపోయేవారంట. ఆ రోజుల్లో లేడీస్ కొంచెం వచ్చి నాన్నగారి దగ్గర వచ్చి కూర్చోవడం అది కూడా ఐ మీన్ ఇట్స్ బాగా ఇంట్లో ఎక్కువ ఉండేవారు కదా లేడీస్, అది బయటకు వచ్చేవారు కాదు ఎక్కువ. ఆ రోజుల్లో అట్టకట్ల నుంచి నడుచుకుంటూ కూడా నాన్నగారి దగ్గరికి వచ్చిన భక్తులు ఉన్నారు. ఒకరోజు అంటే వాళ్ళకి ఏది ఉన్నా కూడా నాన్నగారు చాలా వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అడ్రస్ చేస్తూ ట్రూత్ గురించి చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ముందు మనల్ని మనసు శాంతిపరిచి అప్పుడు సబ్జెక్ట్ చెప్పేవారు. ఎందుకంటే మామూలుగా సబ్జెక్ట్ చెప్తే అర్థమయ్యే స్థాయి మనకు లేదు. సో మన ఇంట్లో పరిస్థితులు, మన హెల్త్ పరిస్థితులు, మన ఫైనాన్షియల్ కండిషన్స్ కనుక్కుని మనకు ఒక లెవెల్ ఆఫ్ శాంతి అంటే ఒక లెవెల్ ఆఫ్ కంటెంట్మెంట్ వచ్చాక అప్పుడు మెల్లగా మనల్ని మనసును అంతర్ముఖం చేయడానికి సబ్జెక్ట్ చెప్తూ ఆ లోపల ఉన్నది
వస్తువు తాలూకు రుచి చూపిస్తూ, అంటే నాన్నగారు ఎప్పుడూ అనేవారు కదా, పచ్చగడ్డి అంటే వెనకాల నుంచి దూడను కొట్టి తీసుకెళ్ళచ్చు ఎక్కడికి, అదే డెస్టినేషన్కి, ముందు పచ్చగడ్డి చూపిస్తూ తీసుకెళ్ళచ్చు. దేర్ ఆర్ 2 ways. సో నాన్నగారు ఏంటి అంటే మనకి రుచి చూపిస్తూ తీసుకెళ్లారు. సో మనం ఆ రుచి కోసం వెళ్ళాం తప్ప నోబడీ ఫోర్స్డ్ us to go there. అంటే హ్యూజ్ అట్రాక్షన్, అంటే ఈ ప్రపంచంలో ఉన్న అట్రాక్షన్స్ అన్నిటికీ మించిన అతీతమైన అట్రాక్షన్ ఆయన చూపించి మనల్ని అటువైపు తీసుకెళ్లారు. సో యాక్చువల్గా ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో చెప్పాలి. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ టు గో దేర్ అనేది ఈజ్ ఫ్యాక్ట్. అంటే అందుకే స్వప్రయత్నం అనే ముందన్నారు. స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం అన్నారు. మనకి అట్నుంచి ఇటు వచ్చారు. మనకి ప్రయత్నం ఏంటో తెలియకుండా వెతుక్కుంటూ అందరిళ్ళకి నాన్నగారు వచ్చారు. సో ఈశ్వర కటాక్షం వచ్చి తలుపు కొట్టాక మనకి సాధన బిగిన్ అయింది అనడానికి కూడా లేదు. ఎందుకంటే అది ప్రవాహం కింద వచ్చినప్పుడు, ఈశ్వరుడు అనుగ్రహం హృదయంలో నుంచి ప్రవాహం కింద వచ్చినప్పుడు యూ హ్యావ్ నథింగ్ లెఫ్ట్ టు సీక్ ఆర్ డూ. సో బహుశా నాన్నగారు భక్తులకి మరి దొరికిన మహాభాగ్యం అది. అంటే రియలైజేషన్ వచ్చే వరకు యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్. దట్ ఈస్ 100% ఫ్యాక్ట్. దట్ అందరం కూడా చాలా అలర్ట్గా విజిలెంట్గా ఉండాలి. మనసు డైవర్ట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. మనం అంతర్ముఖ దృష్టితో జీవిస్తున్నామా, మనం ఇన్నర్ లైఫ్ జీవిస్తున్నామా, బాహ్యంగా లైఫ్ జీవిస్తున్నామో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దానికి అంటే ఎవరు ఏర్పాటు చేస్తే జరుగుతున్నాయి అవన్నీ. ఎప్పుడు కూడా అండర్లైన్ గ్రేస్ మాత్రం మనం ఒక్క క్షణం కూడా ఏమర్పాటు రాకూడదు. ఎందుకంటే సాధన ఎన్ని సాధనలు చేసినా కూడా అండర్లైన్ గ్రేస్ లేకుండా సాధన జరగదు. అది గుర్తించకపోతే ఇవన్నీ వేస్ట్. అంటే గ్రేస్ని గుర్తించకుండా జరిగే సాధన, అదే అంటారు కదా, లోపల ఉన్న హృదయం అంటే ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడ నీకు రికగ్నిషన్ రాకుండా నీ మనసుతో నువ్వు ఎన్ని చేసినా కూడా ఈ బేస్ నేను, నీ దేహం నేననే భావన, అంటే దేహాత్మ బుద్ధిని నువ్వు టార్గెట్ చేయకపోతే నువ్వు ఎన్ని సాధనలు చేసినా నిష్ప్రయోజనం. నీ అహంకారాన్ని, నీ దేహబుద్ధిని టార్గెట్గా పెట్టుకునే చేయాలి నువ్వు ఏది చేసినా. సో అక్కడ మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా నాన్నగారు లేచేయకపోతే అసలు ఈగోనే మనం అంటే డెకరేట్ చేయకూడదు. డెకరేట్ చేయవలసింది భగవంతుణ్ణి. మనం ఏది మాట్లాడినా అది మనల్ని కాదు, ఆయన్ని గ్లోరిఫై చేసేలా ఉండాలి. సో ఆయన గ్లోరీ పెరిగే కొద్దీ ఈగోకి ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది. సో అటు నుంచి వచ్చింది కాబట్టే మనకి ఇంత ఆనందంగా, ఇంత శాంతిగా. అంటే ముక్తి రెండు. అంటే జనరల్గా ముక్తి కావాలి అంటే తపస్సులు చేసి అన్ని నియమాలు పాటించి, ఐ మీన్ తపస్సు మీనింగ్ లైక్ ఏంటో, అంటే హిమాలయాలకు వెళ్ళిపోయి లేకపోతే ఎక్కడికో వెళ్ళి అన్నీ నిగ్రహించుకుని చేసేది తపస్సు. అంటే అంత తీవ్రంగా చేసి డైవర్షన్ లేకుండా ఉంటేనే ఆత్మజ్ఞానం అనే పూర్వం. అయితే గాడ్ కన్సెషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ప్రతి యుగానికి. సో కలియుగానికి నామం చాంటింగ్ ఈజ్ ఇనఫ్ అన్నారు. అంటే కలియుగ మంత్రం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సో ఆ నామం ఇచ్చారు. నాన్నగారు ఏంటి అంటే మనకి అంటే ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధించే దైవమే మనకి గురువు రూపంలో వచ్చి ఆ చైతన్యం అంటే ఏంటో చెప్పడమే కాకుండా దాని తాలూకు అందరికీ ఆయన సమక్షంలో ఉన్న వాళ్ళకి సహజంగా అనుభవం వచ్చేలా చేసి ఆ అనుభవం నుంచి అక్కడ చూపించిన రుచి విడిచిపెట్టకుండా ఉండలేక చేసే ప్రయత్నమే వాట్ వీఆర్ కాలింగ్ ఎఫర్ట్ టుడే. సో నాన్నగారు చాలా సందర్భాల్లో ఎఫర్ట్ చేయకుండా మీరు ఉండలేరు అన్నారు. ప్రత్యేకంగా మనం ఎఫర్ట్ చేయాలని ఎందుకు అనుకోకర్లేదు అంటే ఆల్రెడీ హృదయంలో ఉన్న శాంతి ఆయన సమక్షంలో అందరూ ఎంతో కొంత రుచి చూసే ఉన్నారు. సో ఆల్రెడీ పొందిన శాంతి నువ్వు దేంతోని పోల్చడానికి లేదు. ఈ ప్రపంచంలో కానీ, చుట్టాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, లేకపోతే వస్తువుల్లో కానీ ఎక్కడా కూడా ఈ సుఖానికి సమానమైన సుఖం లేదని మనందరికీ హృదయానికి అర్థమయ్యేలా అనుభవపూర్వకంగా తెలియచేశారు. సో నాన్నగారు అనేవారు, ఇప్పుడు మీరు ప్రయత్నం వద్దనుకున్న ప్రయత్నం చేయకుండా మీరు ఉండలేరు. ఎందుకంటే ఆ శాంతికి మించింది ఏమీ లేదు ఎక్కడ. సో అది హోమ్ అని మీకు తెలిసింది. ఎప్పటికైనా మీరు అక్కడికే రావాలి. సో ఈ సబ్జెక్ట్ రిపీటెడ్గా మనం మననం అంటే రిపీటెడ్గా వినడము, మననం చేసుకోవడము, మళ్ళీ ఇలా డిస్కస్ చేసుకోవడము, దీన్ని అధ్యయనం చేసుకోవడము, అంటే ట్రాక్ తప్పకుండా, అంటే ప్రపంచంలోకి వెళ్ళకుండా నిరంతరం ఇదే మనం దీనిలో అంటే ఏదైతే చింతిస్తున్నామో అది మనం అవుతాం. సో ఏది చింతిస్తున్నామో అది అవుతాం. కాబట్టి గురువు గారు ఆయన మాటలు చింతిస్తూ ఉంటే సహజంగానే అక్కడికి వెళ్తాం. ఎఫర్ట్ చేస్తున్నాం అనేది అసలు స్పృహ కూడా
ఉండదు. అండ్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ నాన్నగారు సత్సంగ్స్. సో ఇక్కడ మన భక్తులు అందరూ, నరసాపురం భక్తులు ఉన్నారు, మన వైజాగ్ భక్తులు ఉన్నారు, మల్కీపురం సత్యవతి గారి మేనకోడలు కదా, అండ్ మా హైదరాబాద్ నాగలక్ష్మి వాళ్ళ అబ్బాయి దీపు, సుజాత వాళ్ళ అబ్బాయి అఖిల్, దీపు వైఫ్ సింధు, అండ్ ప్రేమ నాగ్పూర్ డివోటి, మన అనసూయమ్మ గారి మనవరాలు ప్రశాంతి. సో అంటే అందరూ పాత భక్తుల మనవలు పిల్లలు అందరూ, అంటే ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇట్స్ సో నైస్ టు కనెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. అమెరికా వచ్చినట్టు లేదు, నాన్నగారు సత్సంగానికి వచ్చినట్టు. మాకు అమెరికా జిన్నూరు అయిపోయిందా అన్నట్టు. సో అంటే పాత భక్తుల్లో అంటే మనలో ఇప్పుడు లేని వాళ్ళు, నాన్నగారి ఫ్రెండ్ నిన్నే మేము అనుకున్నాం అక్కడ పిఎస్ఎన్ రాజు గారు, నాన్నగారు క్లాస్మేట్ చిన్నప్పుడు స్కూలింగ్ హై స్కూల్ అప్పటి నుంచి అనమాట. ఫ్రెండ్గా మొదలయ్యి తర్వాత గురువుగా భావించారు. ఫ్రెండ్గానే ట్రీట్ చేసేవారంట నాన్నగారిని. సో నువ్వు అనద్దు అనేవారంట పిఎస్ఎన్ రాజు గారి వైఫ్. ఆయన గురువు భగవంతుళ్ళు ఆరాధిస్తున్నారు అందరూ, నువ్వు సత్యం అంటూ ఉంటే నువ్వు అనేకండి, మీరు అనండి ఆయన్ని అంటేనే అదేంటి వాడు నా స్నేహితుడు అనేవారంట. తర్వాత ఆయన సిగ్నిఫికెన్స్, ఆయన గ్లోరీ తెలిసే కొద్ది గురువుగా భావించడం మొదలుపెట్టి చాలా బాగా క్లోజ్. నాన్నగారికి అంటే చాలా గ్రాటిట్యూడ్ కూడా ఎక్స్ప్రెస్ చేసేవారు పిఎస్ఎన్ రాజు గారి పట్ల. నిన్న వాళ్ళ అమ్మాయికి పిఎస్ఎన్ రాజు గారి అనదర్ బ్రదర్ రంగరాజు గారు కోయంబత్తూరులో రంగరాజు గారు తీసుకెళ్ళి ఎవ్రీ వెకేషన్ 15-20 days నాన్నగారికి రెస్ట్ ఇవ్వడానికని ఉంచేవారు. వాళ్ళ అమ్మాయి భవానీ, తను వచ్చింది నిన్న ఇక్కడ మన DC వర్జీనియా వెళ్ళినప్పుడు కీర్తి వచ్చిందనమాట. సో ఇట్ వాజ్ సో గుడ్ టు కనెక్ట్ టు ఆల్ ఆఫ్ దిమ్. భవానీ కూడా వైజాగ్, భవానీ నిన్న అదే తలపెట్టుకున్నాం. వైజాగ్లో శ్యామ లాంటి, పద్మ గారు, సుజాత, షర్మిల, భవానీ వీళ్ళందరూ కూడా లైక్ ఫర్ మెనీ ఇయర్స్ నాన్నగారికి సర్వీస్ చేస్తూ ఆయన జాగ్రత్తగా చూసుకుని అందరికీ భక్తులందరికీ ఆయన అందుబాటులో ఉండేలాగా మనందరికీ సౌకర్యాలు అవి చూసి, ఇంకా జిన్నూరు ప్రాంతం నుంచి అయితే చెప్పక్కర్లేదు. జిన్నూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం అంటే ఇంకా లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. నిన్న దీప్తి జిన్నూరు, మన ప్రెసిడెంట్ లక్ష్మి గారి అమ్మాయి దీప్తి, అంటే తనకు అసలు ముందుకు రావడం ఇష్టం లేదనమాట. కానీ ఊరికే క్యాజువల్గా మాట్లాడుకుందామని కూర్చోవడంలో షీ స్పోక్ సో వెల్. ఐ మీన్ ఎంత ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారో జీవితంలో అనేది ఇట్స్ యూ విల్ బి అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు మెనీ అనిపించింది. ఏదో మేము ఆయన చుట్టూ తిరిగాం కానీ ద మెయిన్ ఛానల్స్ విల్ బి యూ ఇన్ ఫ్యూచర్ అని అనిపించేలా లివ్ చేస్తున్నారు. సో మీ మాటల్లో విన్నాం. గుండుగోల కన్నం గురించి ఒక మీకు తెలిసింది చెప్పరావమ్మా? అంటే ఆవిడ ఎప్పుడో, అంటే ఆవిడకి చిన్నప్పుడు, అంటే పాత భక్తులను ఎందుకు తలపెట్టుకుంటున్నాం అంటే వాళ్ళతో ఈరోజు మనం మాట్లాడించడానికి అవకాశం లేదు, ఎందుకంటే స్వర్గస్థులు అయ్యారు కాబట్టి వాళ్ళందరూ. సో అంటే ఎంత డెడికేటెడ్గా వాళ్ళు ఉన్నారు, ఎంత నాన్నగారి పట్ల విశ్వాసంగా ఉన్నారు. ఉన్నవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. పిఎస్ఎన్ రాజు గారు, రంగరాజు గారు కూడా లైక్ నాన్నగారి సమక్షంలోనే వెళ్ళారు వీళ్ళంతా. అండ్ దెన్ మన రీసెంట్గా మన బుజ్జి, రమేష్ గారు వీళ్ళు కూడా కరోనా వల్ల వి లాస్ట్ దెమ్. అఫ్కోర్స్ నాన్నగారు లాస్ ఏమీ కాదు, మనకి వాళ్ళు భౌతికంగా కనిపించకపోయినా. గుండుగొల్లు కన్నమ్మ వాజ్ వన్ ఆఫ్ అ వెరీ క్లోజ్ డివోటీస్ టు నాన్నగారు. ఆవిడ నాకు గుర్తుండి ఎన్నో, అంటే ఆవిడకి భర్త చనిపోయిన అదే సంవత్సరంలోనూ వితిన్ 1 year కొడుకు కూడా చనిపోవడం జరిగింది. సో ఆవిడ నాన్నగారి మీటింగ్స్ ఏ ఊళ్ళో మీటింగ్ అయినా కూడా అరౌండ్ మార్నింగ్ 8 o'clock 9 o'clock బయలుదేరిపోయి 2 గంటల మీటింగ్కి బస్సులు ఎక్కి, లారీలు ఎక్కి, ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ప్లేస్ కోసం, అంటే నాన్నగారి దృష్టి ఆవిడ మీద పడాలి. సో అక్కడ ప్లేస్ వేసుకొని కూర్చుని బాత్రూమ్కి కూడా వెళ్ళేవారు కాదంట మీటింగ్ అయిపోయే వరకు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో లేసి వెళ్ళిపోతే ఎవరైనా ఆ ప్లేస్ ఆక్యుపై చేసేస్తారేమో అని. అలా ఫర్ మేబీ 15-20 years ఎక్కడ ఏ ఊళ్ళో మీటింగ్ అయినా షీ డజంట్ హ్యావ్ అ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏమి ఉండేది కాదు. ఏదో బస్సు పట్టుకుని వెళ్ళి, ఎవరో స్కూటర్ మీద ఎక్కువ, లేకపోతే అలా 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 వెళ్ళి ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుని ఒక ఏంటి మార్నింగ్ కొంత వండేసుకుని పక్కన పెట్టుకుని మంచినీళ్ళు తాగి అక్కడే తిని బాత్రూమ్కి కూడా వెళ్ళకుండా. సో అలా కొంతకాలం అయిన తర్వాత ఇంకా ఓపిక లేక, ప్రయాణాలు చేయలేక అరుణాచలంలో ఉందామని డిసైడ్ అయిపోయి, ఇంకా ఎవరిని పిలిచినా నాన్నగారే,
పేరుతో పిలిచేవారు కాదనమాట. పిలిస్తే నాన్నగారు నాన్నగారు. అలా హైదరాబాదు ఒక వారం రోజులు నాన్నగారు వస్తే హైదరాబాద్ వచ్చి ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతూ నాన్నగారు అంటే ఇంటికి వచ్చారనమాట. నువ్వు నాన్నగారి దగ్గర ఎవరో అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారమ్మా. ఒకసారి చెప్పండి. మనం చేయడానికి లేదా? అది రికార్డింగ్లో ఉంది, నేను చేస్తాను. ఒకసారి చెప్పమ్మా. ఒకసారి అందరూ ఫోన్లో మ్యూట్ చేసుకురండి. ఎవరో పెట్టారు నేను చేస్తాను. తనుజ గారు ఓపెన్. తనుజ గారు కొంచెం మ్యూట్ చేస్తాను. సో షీ ఈజ్ వన్ హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆవిడతో ఎప్పుడు మాట్లాడినా కూడా ఏముంది పిల్ల, లోకంలో ఏముంది, భగవంతుడు తప్ప ఏముంది, ఆయన తప్ప అసలు మన ధ్యాస అటు ఇటు తిప్పకూడదు. అంటే వీళ్ళని ఎందుకు తలపెట్టుకుంటున్నామంటే ఎంత సింగిల్ పాయింటెడ్గా వాళ్ళు ఉన్నారు గురువు పట్ల, భగవంతుడి పట్ల, అరుణాచలేశ్వరుడు కానివ్వండి, నామం చేసుకోవడంలో కానివ్వండి. అంటే డైవర్షన్ లేదు. అంటే మనం అనుకోవచ్చు అంటే ఇంకా వేరే ఆధారం ఏమీ లేక ఇది పట్టుకున్నారు, కాదు. బికాస్ డివోషన్ వాజ్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ దెమ్. సో దట్ వాజ్ అంటే ఊరికే వంపు. నీకున్న బోల్ట్లు తీసేస్తే ఇంక ఆధారం ఆయనే అవుతారని. మీకు బోల్ట్లు ఉన్నాయని అనుకుంటున్నారు కానీ అవన్నీ కూడా నిజం కాదు. బికాస్ ఎప్పుడు నీకు ఆధారంగా ఉన్నది భగవంతుడే. అందరం ఒక్కసారి కలిసి వెళ్ళము. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కూడా ఎవరి జర్నీ ఎప్పుడైతే అప్పుడు ఎవరు ముందు వెళ్తారో ఎవరు వెనకాల వెళ్తారో తెలియదు. ఎవరికి ఎవరు ఏమీ కారు ఈజ్ వన్ ఆఫ్ ది హైలైట్ పాయింట్స్ అనమాట. సో ఎవరికి ఎవరు ఏది కాదు అని చెప్పుకోవడం కాదు, ఆయన తప్ప ఎవరు మనకి ఏమీ కారు అని జీవించారు ఆవిడ. సో ఇంకా అరుణాచలంలో సెటిల్ అయిపోదాం అనుకుని ఇలా 1 వీక్ ఇంట్లో ఉండి నాన్నగారిని పర్మిషన్ అడగమని, నాన్నగారు ఇలాగా అరుణాచలంలో స్థిరపడదాం అనుకుంటున్నారంటే తప్పకుండా అమ్మ వెళ్ళిరా అమ్మ అన్నారనమాట, బ్లెస్ చేసి. అంటే వెళ్ళి రావడం కాదు, ఉండిపోయేలాగా అనుగ్రహించండి అన్నారనమాట. అంటేనే నీకు సౌకర్యంగా అన్నీ నెరవేరుతాయి, సౌకర్యంగా ఉంటుంది నీకు అక్కడ అన్నారనమాట. సో అలా సూర్బాబు గారు ఆ బిల్డింగ్ కట్టి ఆవిడకి ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ లైఫ్ టైం ఇంక అక్కడే ఉండిపోయారు, ఎక్కడికి కదలకంటే. ఎప్పుడో రేర్గా ఎప్పుడన్నా ఏదైనా మెడికల్గా వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అంటే వెళ్ళడం తప్ప శాశ్వతంగా ఇంక అక్కడ ఉండిపోయారు లాస్ట్ వరకు కూడా. సో అంటే ఇంకా అదే లోకం, రెండో లోకం తెలియదు. ఏదన్నా మాట్లాడినా పలకరించినా ఊరికే చాలా లిమిటెడ్గానే మాట్లాడేవారు, అందరితో మాట్లాడేవారు కాదు. ఆ మాట్లాడినప్పుడు కూడా పలకరింపులో భగవాను నాన్నగారే, ఇంకా రెండో మాట ఉండేది కాదు. సో వీళ్ళందరికీ తెలుసు ఆవిడ చిన్నప్పటి నుంచి. దే ఆర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్. అండ్ నర్సాపురంలో మన రమాంటి, శాంతి, మన లక్ష్మి గారు, మీ మదరు, వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి 3 సిస్టర్స్ వీళ్ళు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే వచ్చేసేవారు నాన్నగారి దగ్గరికి, ఆల్మోస్ట్ ఎవ్రీ డే టిల్ దే గాట్ మ్యారీడ్. అంటే ఒక్కరోజు కూడా అన్లెస్ పరిస్థితులు ఏమన్నా అనుకూలంగా లేక ఏమన్నా ఇంట్లో ఏమన్నా ఐ మీన్ డ్యూటీస్ ఏమన్నా ఉంటే తప్ప అదర్వైజ్ దే ఆర్ దేర్ ఎవ్రీ డే. సో చిన్నప్పటి నుంచి వీళ్ళు చూసి అంటే మాతో పాటు సమానంగా మేము హైదరాబాదు, వైజాగ్ ఇలా ఎలా తిరిగేవాళ్ళమో, జిన్నూరులో ఉంటే చుట్టుపక్కల వీళ్ళంతా కూడా ఎవ్రీడే పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఆల్మోస్ట్ ఈ మల్కిపురం ఈ పక్కన చుట్టుపక్కల భక్తులందరూ కూడా రెగ్యులర్లీ డైలీ. సో వాళ్ళ గురించి కొంత మీరు చెప్పండి అమ్మా. అదే మీరు గుండుగోలు కన్నం గురించి చెప్తున్నారు కదా, అంటే పూర్వం మనం అంటే భక్తుడి గురించి విన్నాం, అంటే అలా జీవించారు, తులసి రామదాస్ అలా అని అలా కథల కింద విన్నాం. కానీ వీళ్ళు ఎదురుకుండా కనిపించారు మాకు. మన అంటే గుండుగోలు కన్నమ్మ అనివ్వండి, అంటే ఆవిడ డివోషను ఎలా చూసి ఊరు నాన్నగారు అంటే మీటింగ్ అవుతుంటే నాకు కన్ను రెప్ప కూడా వేసేవారు కాదు. అంటే రెప్పేస్తే ఆ టైంలో మనం ఎలా మిస్ అయిపోతామా అని అంతలా ఉండేవారు అనమాట. సో అలాగే అదే ప్రొద్దుటే వచ్చేయటం అవన్నీ కూడా. సో అలా చాలామంది భక్తులు ఎలా అంటే ఇప్పుడు మన జిన్నూరు రామరాజు గారు, డాక్టర్ రామారావు గారు మరి ఆయన కూడా ఆయన వృత్తి మానేసి నాన్నగారి దగ్గర ఉండాలని చెప్పి ఎవరు వస్తారు కదా అంటే ఇంపార్టెన్స్ అనమాట, వాళ్ళకి తెలిసిన ఇంపార్టెన్స్. సో అలాగే మన సూర్యబాబు అంకులు ఆయన కూడా జాబ్ వదిలేసి సర్వీస్ కోసం వచ్చేసారు.
సో అంటే భక్తి అంటే నిజం కదా, అది కదా నిజమైన భక్తి అనిపిస్తుంది. రామచంద్రరాజు గారు అయితే ఇంక నాన్నగారికి షాడోనే. అంటే ఇంక త్రూ అవుట్ ఆ సంచి పట్టుకోవడానికే, అంటే ఆయన్ని సౌకర్యం చూడడానికే పుట్టినట్టుగా వచ్చారు రామచంద్రరాజు గారు. నాన్నగారికి రియలైజేషన్, అంటే ఆ అనుభవం వచ్చినప్పుడు కూడా నా పక్కన నేను మంచం మీద ఉంటే కింద రామచంద్రరాజు గారు పడుకుని ఉన్నారు. ఆ క్షణం ఆయన ఆలింగనం చేసుకుని అది ఇచ్చేయాలి అన్నంతగా వచ్చేసింది అనమాట. సో అంటే తెచ్చుకున్నట్టుగా వచ్చారు రామచంద్రరాజు గారు. రమణ గారు, చించినాడు కమలమ్మ గారు, రమణ గారు కూడా వెరీ హంబుల్ కదమ్మా. అంటే సైకిల్ మీద తొక్కుంటూ ఎవ్రీ డే, అంటే పాత భక్తుల్లో ప్రామినెంట్గా ఉన్న వాళ్ళల్లో అనమాట. ఈ కాపవరం సూర్యనారాయణరాజు గారు, నల్ల సుబ్బరాజు గారు, వీర సుబ్బరాజు, వీళ్ళంతా కూడా ఫస్ట్ డివోటీస్. అట్టకట్ల డివోటీస్ కూడా ఇలాగ అప్పుడప్పుడు వస్తూ ఉండేవారంట. ఒకసారి అంటే నాన్నగారి పట్ల ఎంత ఆప్యాయత ఉండేదంటే, అప్పటికి ఇంకా నాన్నగారు అని పేరు లేదు. ఆయన ఎలా అడ్రస్ చేస్తారు, ఆయన స్వామి కాదు స్వామీజీ అని, అంటే సన్యాసులు కాదు స్వామీజీ కాదు, కానీ హీ వాజ్ అ డివైన్ పర్సనాలిటీ. అంటే భగవంతుడిని ఎలా అడ్రస్ చేయాలి నువ్వు. సో వెళ్ళడం, ఆయన కనిపించడం, ఆయన మాటలు విని రావడం తప్ప ఆయన ప్రత్యేకం ఒక నామకరణంతో పిలవడం లేదు. సడన్గా ఒకసారి ఆర్తిగా గట్టిగా వచ్చేసిందంట. ఇలా కూర్చునుండగా మిమ్మల్ని మేము ఏమని సంభాషించాలి అని ఆయన వైపు అలా చూస్తూ ఉంటే, అంటే ఆవిడికి తెలియకుండానే గట్టిగా నోటితో నాన్నగారు అనేసారంట. అట్టకట్ల భక్తులు యాక్చువల్గా మాట్లాడినప్పుడు చెప్పారనమాట, నాన్నగారు అని గట్టిగా సంభాషించారంట. అప్పుడు నాన్నగారు అలా, అంటే చెవులు ఒక్కొక్కసారి ఆయన ఏదన్నా విన్నప్పుడు పెద్దగా చేస్తారు, ఇలా ముందుకు వస్తాయి, అలా ముందుకొచ్చి అలా చూస్తూ ఉండిపోయారంట. అంటే ఆ టైంలో భగవంతుడు నిర్ణయించిన పేరు నాన్నగారు మనకి ఈ లైఫ్లో. అప్పుడు మన డాక్టర్ రామారావు వీళ్ళందరూ కూడా, అంటే భగవాన్ రమణ మహర్షి లాగా లైక్ నాన్నగారికి కూడా, ఐ మీన్ మహర్షితో సమానం కదా ఆయన కూడా. నాన్నగారు అనేది చాలా, అంటే సింపుల్గా చిన్నగా ఉంది, అలా కాదు ఇంకేదన్నా పెడదామంటే ఇదే కరెక్ట్ అన్నారంట. అదే ఉండనివ్వండి, నాన్నగారిని సంభాషించనివ్వండి అని. ఎందుకు అంటే అంటే మనకి ఆయనకి సెపరేషన్ చూడడం ఇష్టం లేదు ఆయనకి ఎప్పుడు. ఆయన ఏదో ఒక పెడస్ట్రల్లో ఉండి మన కింద ఎప్పుడూ చూడలేదు. మనము ఆయన సమానం అన్నట్టు మాట్లాడారు. అందుకే మనకి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మనందరికీ. ఈరోజు ఎఫర్ట్ ఉంటుంటే ఆయనతో సమానంగా అందరినీ చూసేసరికి ప్రాబబ్లీ వి బిలాంగ్ టు హిమ్ అనేది వచ్చేసింది మనకి. అంటే మనం ఆయనలో భాగం అనేది మనకి బర్త్ రైట్లో అయిపోయి, సో ఆయనకి భిన్నంగా ఉంటే ఏదో చెయ్యాలి, ఆయనకి భిన్నంగా మనం ఎప్పుడూ లేం కదా అనే ఫీలింగ్ వచ్చేసింది. సో అది బహుశా ఆయన మనకి ఎక్స్ట్రీమ్ చనువు, లీనియన్స్, పేరెంట్స్ కన్నా ఎక్కువ లీనియన్స్ ఇచ్చేసారు సింధు. ఐ మీన్ పేరెంట్స్ అయినా కూడా దే హ్యావ్ అ లిమిటేషన్ ఫర్ దేర్ లవ్. అంటే మనకి సౌకర్యాలను ఇవ్వచ్చు, బట్టలు మనీ ఇవ్వచ్చు, లేకపోతే యూ షుడ్ బి హ్యాపీ అనుకోవచ్చు, కానీ దే కాంట్ కీప్ యూ హ్యాపీ. బట్ నాన్నగారు స్ట్రైవ్డ్ ఆల్ హిజ్ లైఫ్ జస్ట్ టు కీప్ యూ హ్యాపీ అండ్ పీస్ఫుల్. అంటే కేవలం బాహ్యంగా చేసేది కాదు కదా, హీ అడ్రస్డ్ ఎవ్రీ ఇష్యూ. అడ్రస్ చేయడమే కాదు, హీ క్లియర్డ్ అవర్ మైండ్స్ ఆఫ్ ఆల్ అన్వాంటెడ్ థాట్స్, అన్వాంటెడ్ డస్ట్. అంటే టెండెన్సీ, ఒక చిన్న బలహీనతలోంచి మనం బయటికి రాలేము ఆయన అనుగ్రహం లేకుండా అంటారు కదా. అంటే ఉదాహరణలు కూడా చాలా చెప్తూ ఉంటారు. చిన్మయానంద తపోవన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటే లైక్ ఇలాగ టీచింగ్ చేయాలనుంది నాకు, భగవద్గీత టీచింగ్ చేస్తానన్నాడండి చిన్మయానంద. నువ్వు చెప్పింది ముందు నువ్వు అండర్స్టాండింగ్ చేసుకుని యూ ఎక్స్పీరియన్స్ ఇట్, చెప్పడం సెకండరీ. నీకు చెప్పే వాసన ఉంటే నువ్వు వెళ్ళి చెప్పు, బట్ నీకు నువ్వు సమన్వయించుకుని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడం ఇంపార్టెంట్. సో నీకు ఆ టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో, కానీ ఇది మర్చిపోకన్నారంట. అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం మర్చిపోకు, సంస్కరించుకుని యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. సో అలా సబ్జెక్ట్ ఈజ్ ఫర్ అస్. అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా మనల్ని మనం మలుచుకుని మనసు లేని స్థితికి మనం ప్రయాణం చేయాలి. వస్తువు లోపలే ఉంది, అదే పొందాలి. దట్ ఈజ్ అవర్ జాబ్ హియర్. మిగతావన్నీ కూడా ఊరికే మన లైఫ్ గడవడానికి తప్ప దే ఆర్ నాట్ ప్రైమ్. సో హయ్యెస్ట్ ఇంపార్టెన్స్, గోల్ షుడ్ బి హయ్యెస్ట్ అనమాట. సో ఇలా గోల్ హయ్యెస్ట్గా బతికిన వాళ్ళు వీళ్ళందరూ మునుకులుతనం కానీ. అంటే ఇంక నాన్నగారే జీవితం, ఆయన చెప్పిన సబ్జెక్టే ప్రధానం. అండ్ పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు. సో ఫస్ట్లో నాన్నగారు అరుగు మీద 4-5 ఉండేవారు. ఈ అట్టకట్ల భక్తులు, మన
సూర్యనారాయణరాజు గారు, సూర్యకాంతం గారు, ఆవిడ షీ పాస్ట్ అవే రీసెంట్లీ, ఒక 1 year అవుతుందేమో. సో వీళ్ళంతా కూడా దేవర్స్ అంటే తాతగారు, దీప్తి వాళ్ళ తాతగారు రామరాజు గారు, వీళ్ళందరూ జిన్నూరులో ఉండేవారు. ఫస్ట్ జనరేషన్ డివోటీస్ అన్నమాట వాళ్ళంతా. సో నాన్నగారి సమక్షంలో ఒక 12 మంది ఎట్ ది మోస్ట్. తర్వాత పెరగ్గా ఈ లేడీస్ అందరూ మెల్లగా పోస్ట్ ఆఫీస్కి షిఫ్ట్ అయ్యారనమాట. పోస్ట్ ఆఫీస్లో మీటింగులు ఆదివారం మీటింగ్లు అనేవారంట. అనుకోకుండా మన ఆదివారం ప్లాట్ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు కరోనా సీజన్ వల్ల అవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. నాన్నగారు ఆదివారం ప్లాట్ఫామ్ లాగా ఇట్ షుడ్ బికమ్ ఇంటెన్స్. అంటే ఆల్ ఆఫ్ అస్ షుడ్ పర్స్యూ దిస్ విత్ సీరియస్నెస్. అంటే నాన్నగారు ఉన్నప్పుడు కన్నా కూడా, అంటే బాడీ ఉన్నప్పుడు కన్నా కూడా వీ షుడ్ బి మోర్ ఇంటెన్స్, బికాస్ దట్స్ వాట్ హీ చోజ్ ఫర్ అస్. అంటే ఆ చూస్ చేయడమే కాకుండా దానికి అనుకూలంగా మన జీవితాలు మలిచారు. అంటే సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవనుకోరా, అశాంతిగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం కోరుకుంటాం కానీ ఏదో వేదాంతం ఎక్కదు. అలా మనకి సమస్యలు ఉన్నప్పుడు యూ కాంట్ కాన్సన్ట్రేట్ దేర్, బికాస్ మనం ఏం పుట్టుకతో జిజ్ఞాసతో పుట్టలేదు. ఆ జిజ్ఞాస కూడా ఆయనే కల్పించారు. సో కడుపు నింపి మన అవసరాలు గడిపి మనకి ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉంటే అవి తీర్చి అప్పుడు హీ స్లోలీ అట్రాక్టెడ్ సో దట్ ఇక్కడే అంతా ఉంది, ఏదైతే ఉందనుకుంటున్నావో అది కూడా నీకు ఇచ్చేసాను. సో లైక్ డోంట్ డీవియేట్ యువర్ సెల్ఫ్. నిన్న దీప్తి అదే అందనమాట. అన్నీ సమకూర్చిన తర్వాత అర్థమైంది ఇంక ఏంటి పాపం తాతగారు ఇంత చేశారు మనకి, మనం ఏమీ అడగకుండా ఏది ఉంటే అది. ఎడ్యుకేషన్లో నువ్వు ఏం చదివావు, నెక్స్ట్ ఇది చదివిది కానీ, వీళ్ళని పెళ్లి చేసుకుంది కానీ, పలానా చోట్ల సెటిల్ అవ్వది కానీ, అన్నీ ముందే బిఫోర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ చెప్పి అది జరిగేలా చేసి అన్నీ నెరవేరిన తర్వాత అనిపించిందంట, ఇదేంటి చిన్నప్పటి నుంచి ప్రతి స్టెప్పు భౌతికంగా లేకపోతే మానసికంగా అన్నీ అడ్రస్ చేసి తాతయ్య ఇంత సబ్జెక్ట్ చెప్తారు, ఇవన్నీ చేసింది ఎందుకు, నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి, ఇవి నెరవేర్చడానికి కాదు. భగవంతుడి భూమి మీదకి మనం మెటీరియలిస్టిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి రాడు కదా, ఆయన ఉన్న స్థితికి మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. సో అది కదా గమ్యం. మనం ఆయన ఏం చెప్తున్నారో మనం శ్రద్ధగా విని అది మనం ఫాలో అవ్వాలి. అప్పుడు కదా దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ లైఫ్. స్పిరిచువాలిటీ మనం లివ్ చేసినట్టు అవుతుంది. అప్పుడు కదా ట్రూ శాంతి మనం లోపల అనుభవిస్తాం. దట్ ఈస్ వెన్ వీ విల్ బి అన్డిస్టర్బ్డ్ టు వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఎవరైనా అదే అంది, ఎవరన్నా విమర్శిస్తూ ఉంటే లేకపోతే ఎవరన్నా నా గురించి చెడ్డగా మాట్లాడినా, ఎవరన్నా విమర్శిస్తూ ఉన్నా నేను తట్టుకోలేకపోతున్నాను నాన్నగారు, నేను ఎవరన్నా మాట అంటే నేను పడలేకపోతున్నాను, ఎలా నాన్నగారు అంటే అప్పుడు నాన్నగారు ఇచ్చిన సమాధానం అంటే హౌ యూ షుడ్ లివ్ చాలా అద్భుతంగా చెప్పింది అనమాట. నాన్నగారు చెప్పింది అలా ఒక్కొక్కటి ప్రాక్టికల్గా ఒక్కొక్క పరిష్కారాన్ని, అంటే నా మనసు ఇలా ఉంది నేను ఎలా ఉండాలి అని అడిగిన దానికి చెప్పిన సమాధానం షీ ఫాలోడ్ యాజ్ హీ సెడ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం నువ్వు కోల్పోకూడదు. భగవంతుడి పట్ల విశ్వాసం నీకు ఉన్నా లేకపోయినా నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి. నీ కళ్ళతో నిన్ను నువ్వు చూసుకో, అనుకరణ పనికిరాదు. దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ వర్డ్స్. బీ గుడ్ డూ గుడ్ శివానంద చెప్పినట్టు చిన్న చిన్న వాక్యాలు ఇవన్నీ. బట్ ఇఫ్ ఇట్ ఇంప్లిమెంటెడ్ యూ లివ్ సో పీస్ఫుల్లీ. అంటే సింపుల్ ఈజీ స్టెప్స్ అన్నమాట. రమణ గారు మీరందరూ చించినాడు కూడా కదమ్మా, శివరాత్రికి వెళ్ళేవారు. గురు పూర్ణిమ కూడా ఫస్ట్ గురు పూర్ణిమ చేసుకునేది కమలమ్మ గారు. అంటే ఇది వరకు గురువులకి అది చేసుకోవడం ఆవిడ చూస్తూ ఉంటే అయ్యో మన ఇంటికి కూడా ఎవరన్నా గురువు గారు వచ్చి మనం పాద పూజ చేసుకుంటే బాగుండు అని ఉండేదంట. అంటే ఆవిడ ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు అనుకుంటే కుదిరేది కాదు. సో ఎవరిని అలా పిలిచి చేయడానికి లేదు. కానీ అది డీప్ డిజైర్ టు హ్యావ్ అ గురు అండ్ పాదాలు గురు పూర్ణిమ రోజు కడుక్కోవాలి. సో నాన్నగారే ఎక్కడ హైదరాబాద్లో ఉండగానో ఎక్కడో ఎవరింటికో తీసుకెళ్లారంట. ఎవరు మన కాపారం సూర్యనారాయణరాజు గారు తీసుకెళ్తే అక్కడ కమలమ్మ గారు రమ్మంటే కమలమ్మ గారు కూడా వస్తే పరిచయం చేశారంట. కమలమ్మ గారిని పరిచయం చేసిన తర్వాత ఆవిడ చూశారంట, బ్లెస్ చేశారు. నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోయాక వాళ్ళది చించినాడు కదా, తర్వాత హైదరాబాద్ ఏదో పని మీద వచ్చి మళ్ళీ తిరిగి వచ్చారు. కాపురం సూర్యనారాయణరాజు గారిని పిలిచి అక్కడ కమలమ్మ గారిని మీరు పరిచయం చేశారు కదా, హైదరాబాద్లో ఉన్నారు ఎందుకండి? అప్పుడు ఎవరో గురుగారి దగ్గరికి వెళ్ళేవారు అనుకుంటా, ఎవరో ఉండేవారు అప్పుడు, ఆవిడ పేరు గుర్తురాట్లేదు నాకు. అక్కడ ఎందుకండి, అక్కడేం లేదండి, వచ్చేమనండి వాళ్ళని. హైదరాబాద్లో అక్కడెక్కడికో వెళ్తున్నారంట, అక్కడేం లేదండి, వాళ్ళని వచ్చేయమని చెప్పండి,
నేను చెప్పానని చెప్పండి అని ఒక మాట అన్నారంట. అంటే ఎంత ఇంటెన్స్గా ఒక మాట అన్నారంటే, ఇప్పుడు అక్కడెక్కడో ఏయో యజ్ఞం జరుగుతుందంట, యజ్ఞశాలలో ఏయో వారం రోజుల యజ్ఞాలు ఏయో చేస్తారు కదా. ఇప్పుడు ఆ యజ్ఞాలు ఏయో చేస్తున్నారు చూడండి, ఆ యజ్ఞాలన్నీ చేయించిన ఫలితం మీకు వస్తుంది. ఆ ముందు కమలమ్మ గారిని చించినాడు రమ్మనండి, ఆమెను ఇక్కడికి తీసుకొస్తే మీకు ఆ ఫలితం వస్తుంది అన్నారంట. అంటే అంత స్ట్రాంగ్గా టెల్ హర్ టు కమ్ హియర్ అని. అంటే అలా రప్పించుకున్నారా. మన ఎఫర్ట్ ఎక్కడుంది ఇక్కడ, మనం ఎక్కడికో వెళ్తున్నాం ఏదో ఉందని. అంటే మనకి ఎక్కడే ఉందో మనకే తెలియదు, ఏదో బాగుందని వెళ్తున్నాము, అది కరెక్ట్ కాదు. యూ కమ్ హియర్, దిస్ ఈజ్ ది పాత్, దిస్ ఈజ్ ది రైట్ పాత్. ఇప్పుడు మొన్న ఎవరు ప్రేమనేనా అదే చిన్మయానందది ఏదో క్లాసెస్ అవి వెళ్తున్నాం గారు అది ఇది అంటే, భగవాన్ సరిపోతారమ్మా మనకి అవన్నీ. అంటే యూ కెన్ గో, యూ కెన్ లిసన్, యూ కెన్, అంటే మంచి మాటలు ఎక్కడ విన్నా కూడా ఇట్ ఈస్ గుడ్. బట్ షార్టెస్ట్, సింప్లెస్ట్ అండ్ స్వీటెస్ట్, అంటే నీకు గోరు ముద్దలతో తినిపించి పెడుతున్నప్పుడు, మన కడుపు నిండిపోతున్నప్పుడు యూ డోంట్ నీడ్ టు వెంచర్ అవుట్ సైడ్. అంటే ఇక్కడ కడుపు నిండకపోతే మనం వీ కెన్, అంటే అక్కడెక్కడ ఏదో ఉంది అనుకోవచ్చు. సో అంతా ఇక్కడే ఉంది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఆయన చెప్పని మాట అంటూ లేదు. చించినాడు రమణ గారు ఒక ఆయన, కమలమ్మ గారు కూడా. అంటే ఇల్లు ఎంత పెద్దది అనేది కాదు, వాళ్ళ హృదయం ఎంత విశాలం అంటే ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేసేవారు. చిన్న ఇల్లు అమ్మ, ఒక 2 bedrooms ఇల్లు. వాళ్ళు పెద్దవాళ్ళు పాపం, వాళ్ళు కూడా అంకులు కూడా కుంటూ నడుస్తూ ఉండేవారు. అయినా కూడా మొత్తం అందరం వెళ్ళిపోయేవారు. హైదరాబాద్ భక్తులు, వైజాగ్ భక్తులు, పాలకొల్లు వాళ్ళు, నరసాపురం వాళ్ళు. అంటే నైట్ పడుకోవడానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న 5 o'clock కల్లా సిద్ధమై, మేమే అయితే ఇంక అక్కడే స్టే. సో అక్కడ స్టే చేస్తే చుట్టుపక్కల ఇళ్ళల్లో అక్కడ, మేమైతే ఇంక నాన్నగారి దగ్గర నుంచి కదలం కదా, అక్కడే పాపం అవన్నీ తెప్పించి మ్యాట్రసెస్ అవి వేసి ఇంక మాకు సౌకర్యం ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడేవారు అనమాట. అండ్ అంతమందికి మళ్ళీ భోజనాల ప్రిపరేషన్. అంటే అన్నీ ఉండి చేయడం వేర్రా, వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండి అంత చిన్నింట్లో అంతమందిని, ఆయన 3 రోజులు ఉంటే 3 రోజులు, 4 రోజులు ఉంటే 4 రోజులు. అండ్ కరెంట్ కూడా ఉండేది కాదు కదమ్మా, సగం రోజులు కరెంట్ పోయేది. సో నాన్నగారిని ఇసురుతూ, అంటే సౌకర్యం లేని చోట. అండ్ ఆయన కూడా సౌకర్యం ఎప్పుడు చూసుకోకుండా. అండ్ అదే అనిపిస్తుంది, టుడే ఆల్ ఆఫ్ us ఆర్ ఎంజాయింగ్ సో మెనీ కంఫర్ట్స్ ఇన్ లైఫ్. మనకి ఇది వెళుతుంది అని అనడానికి ఒక్కటి కూడా లేదు పాయింట్అవుట్ చేయడానికి. ఆయన ఎండనక వాననక రోడ్ అని లేకుండా ఇంటింటికి వెళ్ళి ఆయన బోధించి ఎందుకు అంత శ్రమ పడ్డారు అంటే, అన్నీ మనకు ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనం తిని కూర్చోవడానికి కాదు కదా. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఆయన అంత చేస్తే యూ కెనాట్ ఇగ్నోర్ దిస్. అశ్రద్ధ పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. నువ్వు చాలా విజిలెంట్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇలా ఉండడానికి అంటే భయపెట్టలేదు, బీ ఫియర్లెస్ అని కూడా అన్నారు. ఎందుకు, నేను ఉన్నానన్న సంగతి మనకు క్లారిటీ ఇచ్చేసాడు. నీకు ఆధారంగా ఎప్పుడూ నేను ఉన్నాను, నీకు గైడెన్స్ ఇస్తున్నాను. అండ్ ఎవ్రీ స్టెప్ మనకు చూపిస్తున్నారు, ఆయన గైడెన్స్లో మనల్ని తీసుకెళ్తున్నట్టు. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ లివ్ బై హిజ్ వర్డ్. సో ఆయన మాటల్లో మనకి నచ్చిన మాట ఒక్కొక్కటి వీ విల్ స్టార్ట్ షేరింగ్. సో ఒక ట్రిప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువ రిపీటెడ్గా మొత్తం ట్రిప్ అంతా చాలా సబ్జెక్ట్ చెప్పారా, ఇది మాత్రం మర్చిపోద్దని రిమైండర్ కింద ఎవ్రీ 2 hours ఒకసారి చెప్పేవారు. ఒకటి నిజం, 2 మాయ. కాన్స్టెంట్గా సబ్జెక్ట్ చెప్పి ఒకటి నిజం 2 మాయ ఎందుకో దానికి ఉదాహరణలు ఇస్తూ, సో మన ఎసెన్స్ అంతా మనం మర్చిపోకూడదు ఏంటి అంటే ఒకటి నిజం 2 మాయ. ఆ ట్రిప్ అంతా 8 days ఎంతో ఉన్నారా, బోల్డ్ సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ అంతా చెప్పి మీరు ఇందులో ఏది గుర్తుంచుకున్నా ఏది గుర్తుంచుకోకపోయినా ఇది మాత్రం మీ హార్ట్కి అండర్స్టాండింగ్ అవ్వాలి. ఒకటి నిజం, 2 మాయ. సో 2 నీకు కనిపిస్తుంది అంటే నువ్వు ఇంకా మాయలో ఉన్నావు. సో 1గా అయ్యే వరకు నీ ప్రయత్నం ఆగకూడదు. సో 1 వైపు నువ్వు వెళ్తున్నావా, 2 నీకు కనిపిస్తుందా. చిన్న చిన్న పాయింటర్స్ ఏంటి అంటే, నథింగ్ ఎవర్ హ్యాపెండ్. అంటే మనం ఇంత క్రియేషన్, ఇంత డ్రామా, రోజు ఇంత హంగామా లేకపోతే ఇంత అనుకుంటాం కదా, ఇదంతా ఏమీ జరగలేదు, నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అనేది నీకు ఆత్మజ్ఞానం వస్తే నీకు అండర్స్టాండింగ్ కాదు, నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అండ్ సో ఇఫ్ అంటే డ్యుయాలిటీలో ఉన్నాము, ఇది నిజం అనుకున్నప్పుడు కూడా ఏది వచ్చినా ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. అంటే ఎంత సింపుల్ రిమైండర్స్ ఇచ్చారంటే, ఇప్పుడు కష్టం రావచ్చు, సుఖం రావచ్చు. సుఖం వచ్చినప్పుడు ఓహో ఇది చాలా బాగుంది అని ఆనందపడిపోవడానికి ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. నీకు విపరీతమైన దుఃఖం వచ్చింది, లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేదు, లేకపోతే శారీరక అనారోగ్యం వచ్చింది, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. అన్నీ కూడా
కాలంలో కొట్టుకుపోతాయి, ఏది శాశ్వతం కాదు. సో ఇలా చిన్న చిన్న పాయింటర్స్ చాలా ఇచ్చారు. అండ్ ఒక సందర్భంలో అరుణాచలం ట్రిప్ వచ్చినప్పుడు 1 వీక్ ఉన్నారా, ఆ 1 వీక్ కూడా ఎవరిని చూసినా కూడా, ఇప్పుడు దీపు కనిపించాడు అనుకో, అంటే దగ్గరికి వెళ్ళిపోయి ఫోకస్ చేసి ఒక్కొక్కళ్ళని, ఇప్పుడు దెర్ ఈజ్ నో దీపు అపార్ట్ ఫ్రమ్ నాన్నగారు, అంటే నాన్నగారు అని ఆయన అనలేదు, దెర్ ఈజ్ నో దీపు అపార్ట్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ దేర్ ఈజ్ దీపు అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఈజ్ హీ? ఇప్పుడు నేను కనిపించాను అనుకో, దేర్ ఈజ్ నో ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ దేర్ ఈజ్ ఉషా, హూ ఈజ్ షీ? ఐ మీన్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ సింపుల్ వే నిన్ను ఆలోచింపచేసేలాగా. అంటే నాన్నగారు ఒకటే అంటారు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, జీసస్ని నమ్ముకుంటారు, వాళ్ళకి టీచింగ్ ఉంది, వాళ్ళకి స్క్రిప్చర్ రీడింగ్ ఉంది, టీచింగ్ ఉంది. అన్ని మతాల్లోని కూడా స్క్రిప్చర్ రీడింగ్ టీచింగ్ ఉంది. మనమే గుళ్ళకి గోపురాలకి పరిమితం అయిపోయాం. ఈ కొబ్బరికాయ కొట్టుకోవడాలు, ఈ క్రియల్లో ఉండిపోయాం తప్ప, అంటే ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్ కాదు అని కాదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు అదే మరి నేను అనుకున్నాను కదా, చిన్మయానందని ఒక ఆయన వచ్చి క్వశ్చన్ అడిగాడంట, అంటే అంతటా భగవంతుడు ఉన్నాడు కదా, అందరిలోని అంతర్యామిగా ఉన్నాడు, అంతటా భగవంతుడు ఉన్నాడు, గుడికి వెళ్ళవలసిన అవసరం ఏంటి అంటే, ఆవు పాలిస్తుంది అలా అని చెప్పి నువ్వు చెవునో లేకపోతే కొమ్మునో పిండితే పాలు రాదు కదా. సో అలా గుళ్ళు, ఆశ్రమాలు, దే ఆర్ సెంటర్స్, అంటే స్పిరిచువల్ సెంటర్స్. సమాధులు ఇవి కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి స్పిరిచువల్ సెంటర్స్. అంటే మనకి రూపబుద్ధి, నామబుద్ధి ఉంది కాబట్టి, అంటే సూక్ష్మ బుద్ధి వచ్చే వరకు కూడా ఒక ఆధారం, సపోర్ట్ కావాలి కాబట్టి ఇది. కానీ గోల్ అది కాదు. గోల్ నిజమైన భగవంతుడు, గురువు మన లోపలే, హృదయంలోనే ఉన్నాడు. అది ఇక్కడే లోపలే పొందాలి. దానికి కాన్సన్ట్రేషన్ కోసం పెట్టినవి ఇవన్నీ, కానీ అదే పర్పస్ కింద ఉండకూడదు మనం ఏది చేసినా. సో మనం చేసే పని ఎలా చేయాలి అంటే, కర్త లేని కర్మ ఎలా చేయాలి, అదే కర్తృరాజ్ఞ అని పాడుకున్నాం కదా, కర్తృరాజ్ఞ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. మనం చేసే పని జడం, దానికి శక్తి లేదు, బట్ ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు. సో నువ్వు చేసేది జడమే అయినా ఫలితం వచ్చేది అక్కడి నుంచి. సో నీవు చేసే పని ఏదో నువ్వు చేసి వదిలేస్తే ఫలితం ఆశించకు, ఎందుకంటే నీ చేతిలో ఫలితం లేదు, ఆయన చేతిలో ఫలితం ఉంది. సో ఫలితం ఆశించద్దు, వచ్చినా దాన్ని నువ్వు ఎంజాయ్ చేసేయద్దు. అంటే ఏ విధంగా నువ్వు ఉపయోగిస్తే అది నీకు ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీకు వచ్చే తలంపు నిన్ను చైతన్యవంతుణ్ణి చేస్తోందా, లేకపోతే నీ అజ్ఞానం పెంచుతోందా? మన మాట, మన తలంపు మన ఈగోని గ్లోరిఫై చేస్తోందా, గాడ్ని గ్లోరిఫై చేస్తోందా? సో అది మనం అది బయట వాళ్ళు జడ్జ్ చేసేది కాదు. అది ఇప్పుడు నేను చూసుకోవాలి. అంటే నేను మాట్లాడేదానికి, నేను ఆలోచించేదానికి, నా యాక్షన్కి సమన్వయం ఉందా లేదా? అది లేకపోతే వీఆర్ నాట్ సాధకాస్. డివోటీస్ అని అనుకోవడం కాదు కదా. అంటే మన మాట, మన తలంపు, మన చేత ఒకటిగా ఉన్నాయా లేదా? మనం లోపల ఒకటిగా ఉండి బయట ఒకటిగా ఉంటే ఇట్స్ అగైన్ ఇగ్నోరెన్స్. సో మనం అహంకారంతో ప్రవర్తిస్తున్నామా, అహంకార రహితంగా జీవిద్దామని ప్రయత్నిస్తున్నామా? మనం చేసే పని ఆయన్ని గ్లోరిఫై చేస్తుందా, మన ఈగోని గ్లోరిఫై చేస్తుందా? ఒక మాట మాట్లాడితే అది మనల్ని చైతన్యవంతులు చేయడానికి మాట్లాడుతున్నామా, అక్కర్లేకుండా లగ్జరీ కోసం మాట్లాడుతున్నామా? ఇప్పుడు నాన్నగారు అనేవారు, అంటే నాన్నగారు ఒక జ్ఞానం పొందిన వాళ్ళు టీచింగ్ చెప్తే, ఐ మీన్ అది శక్తితోటి, వాళ్ళ అనుగ్రహంతో అది ఆ మాటకి ప్రభావం ఉంటుంది. మేము ఎన్ని సత్సంగాలు చెప్పుకున్నా, ఏది చేసినా కూడా మీరు చెప్పిన దారి అయితే రాదు కదా నాన్నగారు అంటే, అప్పుడు నాన్నగారు అన్నారనమాట, అంటే ఇప్పుడు టీచింగ్ చేసే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా మ్యూచువల్ బెనిఫిట్. ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక మాట చెప్పామనుకో, నాన్నగారి మాటలే చెప్పుకుంటాం, మనకేం తెలియదు కదా, ఆయన చెప్పినే మనం రిపీట్ చేసుకుంటాం. చెప్పే వాళ్ళకి మనం చెప్పేది మనకు అసలు ఆచరణలో ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది కదా. ఇట్ విల్ బికమ్ అ కాంట్రడిక్షన్ ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ వాట్ హీస్ టెల్లింగ్. ఇప్పుడు నేను 10 మందిని కూర్చోబెట్టి నేను చెప్పాను అనుకో, నేను అది ఫాలో అవ్వట్లేదు అనుకో, నా కాన్షియస్ నన్ను తంతూ ఉంటుంది, ఇంట్రోస్పెక్షన్ వస్తుంది. అవును వీళ్ళకి చెప్తున్నాను, ఇది నేను ఫాలో అవ్వకుండా అది ఆత్మవంచన అవుతుంది. సో ఐ హ్యావ్ టు ఫాలో దిస్. సో రెస్పాన్సిబిలిటీ గ్రోస్, నాకు బాధ్యత పెరుగుతుంది, ఇది నేను ఫాలో అవ్వకుండా నేను చెప్పడానికి లేదు అని. ఓకే, అలాగే ఇప్పుడు ఇంట్రోస్పెక్షన్ మనకు వస్తుంది. వినే వాళ్ళకి ఏంటి అంటే, నాన్నగారు సబ్జెక్ట్ రిపిటేషను, సో నాన్నగారు చెప్పింది మనం ఫాలో అవుతున్నామా లేదా అని. సో ఇట్స్ ఈజియర్ ఫర్ లిజనర్స్. చెప్పేవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి.
సో నాన్నగారు ఏమన్నారంటే టీచర్ అంటే ఇట్స్ అ పనిష్మెంట్ అమ్మా, ఎందుకంటే స్టూడెంట్స్ని ఏదో డిసిప్లిన్ చేసి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడం కాదు, మనం క్రమశిక్షణలో ఉన్నామా లేదో చూసుకుని మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడానికి. సో యూ విల్ బెనిఫిట్ 2 ways. One is you are trying to impart what he spoke. At the same time you are able to measure how much you are practicing what you are talking. సో ఉభయతారకం అంచేత సబ్జెక్ట్ మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టద్దు అని ప్రత్యేకం టీచర్స్ని అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చెప్పించి ప్రతి ఊరికి 4-5 అపాయింట్ చేసి హీ ఇన్ఫ్యూజ్డ్ స్ట్రెంగ్త్ ఇన్ దెమ్. వాళ్ళకి ఆ గ్రేస్ స్ట్రెంగ్త్ ఇచ్చి వాళ్ళు మాట్లాడితే 10 మందికి ఆయన అనుగ్రహంతో అందేలాగే ప్రిపేర్ చేశారు. సో సత్సంగ్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నాన్నగారు అంటే ఆయన సంకల్పించుకున్నారు మన భక్తులు షుడ్ బి యునైటెడ్. అంటే నాన్నగారి తాలూకు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఈ గుమ్మం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచే మోక్షం పొందుతారు. మీరు అదే అనేవారంట, అంటే వెళ్ళిపోతాను అని కోపం వచ్చి ఎవరన్నా వెళ్ళిపోయినా అంటే భగవాన్ దగ్గర భగవాన్ నొప్పి పెట్టుకుని చెప్పేవారంట. ఎవరన్నా వచ్చి భగవాన్కి మీద అలిగి, లేకపోతే ఇప్పుడు కొంతమందికి అక్కడ ఏదో జరుగుతున్నాయని చెప్పి దూరం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ప్రపంచం అంతా తిరిగినా మళ్ళీ ఈ గుమ్మం ద్వారానే మోక్షం పొందాలి. సో ఇంకా అక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు, బికాస్ వీ హ్యావెంట్ సీన్ ఎనీథింగ్ బట్ దిస్. సో వీఆర్ వెరీ ఫార్చునేట్. అంతా తిరిగి ఇక్కడికి రావడం కాదు, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాం కాబట్టి మనకి ఇంకా డైవర్షన్ అక్కర్లేదు. యా, సో మీకు నచ్చిన పాయింట్స్ మీ సత్సంగంలో చెప్పుకునే దాంట్లో మీకు హైలైట్ పాయింట్ నచ్చింది చెప్పు పూర్ణిమ. మీరు ఎప్పుడు సత్సంగంలో చెప్పుకునే మాట కానీ ఇది నాకు చాలా ఇష్టం. అంటే మనకు కూడా సాధనలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఒకసారి నాన్నగారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి కదా. నాకేమనిపిస్తుంది అంటే భగవాన్ ఏమన్నారంటే, భగవాన్ని ఒక భక్తుడు అడుగుతారు అనమాట, ఈ సారో ఏ థాట్ అని. అయితే భగవాన్ అన్నారంట ఆల్ థాట్స్ ఆర్ సారోఫుల్ అన్నారు. అంటే ఏంటి, ఇది ప్లెజర్ గివింగ్ థాటా, ఇది పెయిన్ గివింగ్ థాటా కాదు. యు ఆర్ సీకింగ్ ప్లెజర్, బట్ వైల్ యు ఆర్ గోయింగ్ బిహైండ్ ద ప్లెజర్ గివింగ్ థాట్స్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ బ్రింగింగ్ యూ పెయిన్ కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే చూసుకోమన్నారు భగవాను. అంటే థాట్ వచ్చేటప్పటికి నువ్వు చూసుకో అని చెప్పారు కదా. మనకు ఒకసారి థాట్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా, మనం చూసుకుంటా ఉంటే ఆబ్వియస్లీ అంటే అసలు చూసుకుంటా ఉంటే తెలుస్తుంది తెలుస్తుంది. అంటే త్యాగబుద్ధి కూడా ఉండాలన్నారు కదా. ఆ త్యాగబుద్ధి మనం అనుకుంటాం ఉందని, కానీ పెయిన్ వచ్చి థాట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ థాట్ చాలా పెయిన్ తీసుకొస్తుంది. నాన్నగారు తలంపే కదా, తలంపే దుఃఖం రూపంలో ఉన్నది, తలంపు రూపంలోనే వస్తుంది దుఃఖం అని చెప్తున్నారు కదా. ఈ తలంపు విడిచిపెట్టదా అని చూసుకునేటప్పటికి ఆ థాట్లో కలిసిపోకుండా ఆగలుగుతున్నాం. కానీ ప్లెజర్ ఇచ్చి థాట్ వచ్చేటప్పటికి ఆగలేకపోతున్నాం, ఎందుకంటే మనకే వదిలిపెట్టే బుద్ధి లేదు అక్కడ కదా. అంటే ఆ సాక్రిఫైస్ అక్కడ ఆ త్యాగబుద్ధి లేదు మనకి కదా, అని వదిలిపెట్టలేకపోతున్నాం. ఎందుకు అంటే దానికి కావాల్సినంత వైరాగ్యం లేదు నీకు. అంటే వైరాగ్యం మనకి అవసరం. వైరాగ్యానికి జ్ఞానానికి అసలు తేడా లేదని చెప్పారు కదా. వైరాగ్యం చాలా అవసరం కాబట్టి మనం ఈ వైరాగ్యం ఎలా వస్తుందంటే భగవంతుడు యొక్క వైభవం తెలిసినప్పుడు మనకి వస్తుంది కదా. వైరాగ్యం రావాలి, వైరాగ్యం అని రాయి కట్టుకుని నువ్వు మొలగాలని చెప్పారు కదా. భగవంతుడు పొందాలి అంటే వైరాగ్యం చాలా ఇంపార్టెంట్ అంతే కదా. అక్కడ డిస్పెషన్ అభ్యాసం వైరాగ్యం రెండు చెప్పారు కదా, రెండు చాలా ఇంపార్టెంట్. అందుకుని శ్రవణం మనని ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు. అంటే ఒకసారి వీఆర్ ఫీలింగ్ లాస్ట్, మైండ్ ఒక్కొక్కసారి వాండర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆల్వేస్ బ్రింగ్. నాన్నగారు ఎప్పుడు అత్తయ్య ఈరోజు అన్నారు కదా, మీరు రోజు ఎక్కువ చెప్పేవారు అనమాట. ఎక్కువ సాధనలు మాకు ఎప్పుడు మీరు అన్నట్టు ఆయన వెనకాల వెళ్ళటమే మాకు సాధన, అంతకన్నా పెద్ద సాధన ఏం లేదు. అంటే రోజు ఎలా డే స్టార్ట్ అయ్యిందంటే ఈరోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి కదా అని ప్రొద్దుటే లేసి గబగబా చేసేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇది రాకుండా వాళ్ళు చేసి పెట్టేసి వెళ్ళిపోవటం అలా అలవాటు కదా వాళ్ళకి. ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, నాన్నగారు ఈ టైం కూర్చుంటే నాన్నగారు ఇంకా అసలు నాన్నగారు ఇంకా అదే జీవితం అయిపోయింది అని. ఎప్పుడు నాన్నగారు కూడా లాస్ట్లో చెప్పేవారంట ఆల్వేస్ రిమెంబర్ మీ, ఆల్వేస్ రిమెంబర్ మీ, ఆల్వేస్ మోర్ అండ్ మోర్. అలా లాస్ట్ అయినప్పుడు కూడా ఆయనకు
రిమెంబరెన్స్ మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతుంది కదా, అంటే ఎక్కడ లాస్ట్ అయిపోయినా హీఈస్ బ్రింగింగ్ అస్ బ్యాక్. తర్వాత అంటే ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే ఏదో ఉందనుకుని వెళ్ళిపోతుంది కాబట్టే కదా, మైండ్ అక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉంది అంటే ఇవన్నీ ఎక్కడో చదివినాయి కదా, ఇవన్నీ రమణ భాస్కరాలే. అంటే చదివేం ఏయో బుక్స్ అన్నీ చదివేసిన తర్వాత కూడా ఫైనల్లీ ఏమర్థమైందంటే దట్ ఈస్ ద స్వీటెస్ట్ బుక్ ఎవర్. అంటే అంటే ఇంతకన్నా ఇంకెక్కడ ఏమీ లేదు, అంటే పెద్ద పెద్ద మాటల్లో వినడానికి కూడా ఏమీ లేదు, చెప్పడానికి కూడా ఏమీ లేదు. కానీ అంటే ఇది సరిపోతుంది మనకేమో, ఇంకెంతకైనా పెద్ద సాధనలు ఏమున్నాయి, ఒక్క మాట పట్టుకుని కూడా మనం ప్రయాణం చేసేయచ్చు. ఒక్క మాట, ఆయన పేరు అంత స్వీట్, నాన్నగారు అంటే ఆయన మాటలో అంత స్వీట్. యాక్చువల్గా ఆయన ఓన్లీ జీవితం గమనించినా కూడా యూ విల్ బి దేర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు పర్సనల్ లివింగ్ లేదు కదా, మోస్ట్ ఇంపర్సనల్, మోస్ట్ లవింగ్. నీ లక్షణాలతో, నీ గుణాలతో, నీ అలవాట్లతో ఆయనకి సంబంధం లేదు. హీ లవ్డ్ ఎవ్రీబడి అన్కండిషనలీ బికాస్ ఆయన్నే చూసుకున్నారు అందరిలో. అంటే ఆయనే కనిపిస్తారు. అంటే వన్నెస్లో ద్వైతం లేనప్పుడు, అంటే నన్ను నేను ప్రేమించుకోకుండా ఎలా ఉండలేను, ఇప్పుడు వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హిమ్. సో మనల్ని భిన్నంగా చూడలేదు కాబట్టి ప్రేమించారు. సో మనం కూడా భిన్నత్వం చూడకపోతే వి విల్ లవ్ ఎవ్రీబడి యాజ్ వి లవ్ అవర్ సెల్వ్స్. అప్పుడు కూడా అయిపోయింది ఇంకా. అంటే భిన్నత్వం లేకుండా నువ్వు ప్రేమించగలిగితే అందరినీ సమానంగా. అండ్ ఇంకొకటి మొన్న బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి అంటే, అదే తను నిన్న వచ్చిన సూర్య అడిగాడు కదా నాన్నగారిని. అడిగినప్పుడు నాన్నగారు సహనం ఎలా పెంచుకోవాలి అంటే, చాలా టాలరెన్స్ ఉండాలి కదా ఈ మార్గంలో, ఈ స్పిరిచువల్ మార్గంలో. టాలరెన్స్ లేకపోతే డీపెన్ అవ్వదు కదా హార్ట్. సో మైండ్ని దాని బరువు పెంచి డీపెన్ అవ్వాలి అంటే సహనం ఉండాలి. సహనం ఎలా వస్తుంది అని, సహనం ఎప్పుడు వస్తుందంటే నీతో నువ్వు శాంతిగా ఉండాలి. నీతో నువ్వు పీస్ఫుల్గా ఉన్నప్పుడు సహనం పెరుగుతుంది, టాలరెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో నీతో నువ్వు పీస్ఫుల్గా ఎలా ఉంటావు అని, ఇది అంటే వెరీ బ్యూటిఫుల్ క్లూ నాన్నగారు చెప్పింది ఏంటంటే, నీతో నువ్వు పీస్ఫుల్గా ఎప్పుడు ఉంటావు అంటే ఎదుట వాళ్ళలో మంచి చెడు రెండు ఉంటాయి. అందరిలో, నాలో ఉంటాయి, మీలో ఉంటాయి, అందరిలో. లేకపోతే అసలు మనం ఇక్కడికి రాం కదా. బాడీ వచ్చిందంటేనే వీ హ్యావ్ మెరిట్ అండ్ డీమెరిట్. ఎదుట వాళ్ళలో ఉన్న మంచి మాత్రమే నువ్వు చూడు, వాళ్ళు చెడు చూడకు. అప్పుడు నీ పీస్ చదవదు. నువ్వు ఎదుటి వాళ్ళలో ఫాల్ట్ చూసావు అనుకో, నీ మైండ్ పొల్యూట్ అవుతుంది, నీ పీస్ డిస్టర్బ్ అయిపోతుంది. సో పోనీ ఎదుటి వాళ్ళు మంచి లేదంటే ఉంది కదా, అందరిలోనే ఉంది. అంటే పర్సంటేజ్ వేరీ అవ్వచ్చు, కొంతమందికి మంచితనం ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, బట్ అందరిలోనే మంచి అయితే ఉంది. సో వాళ్ళలో ఉన్న మంచి నేను చూడడం అలవాటు చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే, నీ పీస్ ఎక్కడా చెదరదు. బికాజ్ నీకు అంతా ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా వాళ్ళలో ఉన్న మంచి కనిపిస్తుంది అనుకో, నీ పీస్ చదవడానికి అవకాశం లేదు. అప్పుడు నువ్వు పీస్ఫుల్గా ఉన్నప్పుడు, అందరిలోని నువ్వు మంచిగా చూస్తున్నప్పుడు నీకు నెగిటివిటీ రాదు. సో నీకు పేషెన్స్ మెల్లగా, న్యాచురల్గా, శ్రమ లేకుండా సహనం పెరుగుతుంది. సో ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టాప్ సీయింగ్ బ్యాడ్ ఇన్ అదర్స్. ఎదురులో వాళ్ళలో ఉన్న దోషాలు నువ్వు లెక్క పెట్టకు. సో ఇది అది. సో అంటే చిన్న చిన్న చిట్కాలు ఎంత వండర్ఫుల్గా ఇచ్చేవారు రా. ఎదురోళ్ళ దోషం చూడకు, నీ పీస్ ఎవడు. అండ్ ఇంకొకటి ఆత్మవిశ్వాసం. నీ పట్ల నీ కళ్ళతో నువ్వు చూసుకో, ఎదుటి వాళ్ళ కళ్ళతో నువ్వు. ఇది ఒకటి చాలా బాగుందిరా. విమర్శిస్తున్నారు ఇంక ఎవరన్నా, ఏదో అసూయతో అన్నా విమర్శిస్తారు, లేకపోతే తెలియనితనంతో అన్నా విమర్శిస్తారు. నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు తెలిసినప్పుడు, నువ్వు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎవరన్నా విమర్శిస్తూ ఉన్నా అసలు నువ్వు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకుంటే అసలు నువ్వు మంచి పని చేయలేవు. పట్టించుకుంటే ఏంటి అంటే నెగిటివిటీ వచ్చేస్తుంది మళ్ళీ. నువ్వు చేసేది మంచి పని అని నీకు 100% తెలిసినప్పుడు నీ విశ్వాసం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు తెలుసు, అంతర్యామికి తెలుసు, యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. సో రైట్ థింగ్ చేసేటప్పుడు నీకు లోకమంతా నెగిటివిటీ వచ్చినా, అందరూ నీకు శత్రువులైనా, అందరూ నిన్ను విమర్శిస్తూ ఉన్నా కూడా నువ్వు అన్డిస్టర్బ్డ్గా ఉండు. అక్కడే నీ ఆత్మవిశ్వాసం. అంటే అటువంటి స్ట్రెంగ్త్ నీకు ఉండాలి. అంటే యూ షుడ్ హ్యావ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ యూ హ్యావ్ బిలీఫ్ ఇన్ గాడ్. అంటే నా మీదే నాకు నమ్మకం లేనప్పుడు ఈశ్వరుడి మీద నా నమ్మకం ఎంత నిజం. యా. సో అలా చిన్న చిన్న పాయింటర్స్ టు మేక్ యూ లివ్ హెల్దీ, టు మేక్ యూ లివ్ బెటర్, టు మేక్ యూ లివ్ పీస్ఫుల్లీ.
అంటే నువ్వు పీస్ఫుల్గా ఉండాలి, నీ చుట్టుపక్కల అందరూ నీతో పీస్ఫుల్గా ఉండాలి. ఇంకా మొన్న ఇంకో మాట అన్నాను, నువ్వు రోజు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా మనకి ఇలాగా, అందరూ కొంతమంది అకౌంట్ రాసుకుంటారంట ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టాను అని. అలా ఈరోజు మనం ఏం చేసాం అనేది అకౌంట్ రాసుకోండి మీరు, లేకపోతే ఒకసారి తలపెట్టుకోండి పడుకునే ముందు, ఈరోజు నేను పాజిటివ్గానే ఆలోచించాను, నాకు ఏమైనా నెగిటివ్ థాట్స్ వచ్చినాయా. పోనీ మీరు చేసే బాహ్యమైనవి కూడా రాసేసుకోండి. పోనీ మా ఆయనకు వంట వండి పెట్టాను, లేకపోతే మా పిల్లలకి చదివించాను, నా డ్యూటీలకు ఇలా చేశాను అలా చేశాను, అవి కూడా రాసేసుకోండి మీకు రాసుకోవాలని ఉంటే. బట్ ఇవి కూడా రాసుకోండి, ఏంటి అంటే ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే నేను ఎలా స్పందించాను, నా మనసులో ఎలాంటి వికారం వచ్చింది, నా ధ్యాస భగవంతుడి పట్ల ఉందా వ్యక్తుల పట్ల ఉందా, నేను ఈరోజు మాట్లాడితే నేను మాటలు అంటే ఎదుటోడికి ఉపయోగపడే మాట్లాడానా, ఎదుటోడు విమర్శిస్తూ మాట్లాడానా. ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకున్నామంటే ఒక మూడో వ్యక్తి గురించి మంచి మాట్లాడుకున్నావా చెడు మాట్లాడుకున్నావా. విషయవాసన కన్నా విషం మింగి చచ్చిపోవడం ఏమన్నారు. అంటే విషం మింగితే ఓన్లీ శరీరాన్నే చంపుతుంది. నువ్వు విషయాలు చర్చిస్తూ ఉంటే నీ మనస్సు కుళ్ళిపోతే నువ్వు చైతన్యానికి దూరం అయిపోతావు, డార్కెస్ట్ నైట్స్లోకి వెళ్తావు. విషయాలకి దూరంగా ఉండండి, విషయాలు చింతించకండి, ఏది చింతిస్తే అది నువ్వు అవుతావు. అంచేత నువ్వు విషయాలను చింతిస్తూ, ఇప్పుడు నేను అరుణాచలం వెళ్ళాలి అనుకుంటూ నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో ఏదో ట్రైన్ ఎక్కేసావు అనుకో, అనుకునేది అరుణాచలం వెళ్దామని కానీ వెళ్ళేది ఇంకో చోటకి. నువ్వు కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలి అంటే నువ్వు అనుకునేది ఒకటి చేసేది ఒకటి. కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ రా. ఇద్దరం మనం డిస్కషన్ పెట్టుకున్నాము అంటే సబ్జెక్టుకి భిన్నంగా ఏదైనా మాట్లాడినా, లేకపోతే అక్కర్లేని మాట ఒకటి మాట్లాడినా, వీఆర్ ఓన్లీ ఇంక్రీజింగ్ అవర్ ఇగ్నరెన్స్. సో అజ్ఞానాన్ని పెంచుకోవడానికి అస్సలు చాలా బీ మోడరేట్ ఇన్ యువర్ స్పీచ్. అవసరమైందే మాట్లాడు, అక్కర్లేని మాటలు మాట్లాడొద్దు. అక్కర్లేని మాటలు లగ్జరీ. మనీ ఎక్సెస్గా ఉంటే దాన్ని యూటిలైజ్ చేయండి, మిస్యూటిలైజ్ చేయొద్దు, దట్ ఈజ్ లగ్జరీ. అంటే నీకు భగవంతుడు ఇచ్చిన ప్రతి గిఫ్ట్ని అంటే దేనికి సద్వినియోగం చేయాలి, మనకి ఆత్మజ్ఞానం పొందడానికి సహకరించాలి మనకి భగవంతుడు ఇచ్చిన ప్రతి గిఫ్ట్. నాన్నగారు ఈ మాట కూడా చెప్పారు, ఏమనంటే అంటే ధనం చెడ్డ కాదమ్మా, ఎవరిని పాడు చేయదు, ఇట్స్ జస్ట్ అన్ ఎన్హాన్సర్. నీకు మంచి బుద్ధి ఉందనుకో, నీకు దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది, చెడ్డ బుద్ధి ఉందనుకో దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. అది అందుకని కీర్తి కానీ పదవి కానీ ఏదైనా ఏది మంచి కాదు చెడు కాదు, దాన్ని ఉపయోగించుకోవడంలో నీ వివేకం ఉండాలి. ఇప్పుడు వెల్త్ ఈజ్ నాట్ బ్యాడ్. నీకు ఎంత వెల్త్ అన్నా ఉండొచ్చు, కానీ దాన్ని సద్వినియోగం చేస్తున్నావా దుర్వినియోగం చేస్తున్నావా. నీకు తెలివితేటలు ఉండొచ్చు, మంచిదే, నువ్వు దాన్ని తెలివితేటలు ట్రూత్కి వాడుతున్నావా లేకపోతే ఇతరులకు కాన్ఫ్లిక్ట్ తీసుకోవడానికి వాడుతున్నావా. నాన్నగారు ఇది కూడా చాలా బాగా చెప్పారు రా. తెలివితేటలు చాలా తెలివైన వాళ్ళండి అంటాము, కానీ ఆ తెలివితేటలు నువ్వు రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి అందరినీ కలపడానికి ఉపయోగించవచ్చు, ఇద్దరు మనుషుల మధ్యలో కలహం కూడా అదే తెలివితేటలతో తీసుకురావచ్చు. సో నీకున్న విభూతులన్నీ కూడా యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. ద చాయిస్ ఈజ్ అంటే నీకు చాయిస్ భగవంతుడు వదిలేడు. కృష్ణుడు భగవద్గీతలో అదే చెప్తాడు కదా, సూర్యుడు వెలుగు అందరికీ సమానంగా ఇచ్చినట్టు అందరికీ సమానంగా బోధించారు ఆయన. నువ్వు అది ఇంప్లిమెంట్ చేసి జీవిస్తే సుఖం, లేకపోతే దుఃఖం. సో నువ్వు తెలివిగా ఉండు, నీ వివేకం వాడుకో, నీకు ఏది మంచో భగవంతుడు చెప్పాడు అదే. ఇది కూడా అంటారు కదా, ఇప్పుడు ఒక మంచి మనిషో లేకపోతే మన తల్లిలో మనకి మంచి చెప్తుంది కానీ చెడ్డ చెప్పదు. వి ట్రస్ట్ ఇన్ దెమ్ కంప్లీట్లీ. ఎందుకు, మా అమ్మ నా మంచి కోసమే చెప్తోంది అని కన్స్ట్రక్టివ్గానే తీసుకుంటాం. అదే భగవంతుడికి నీ సుఖం తప్ప ఆయనకి ఏం కావాలి. ఆయనకంటూ హీ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఆర్ మీ. ఆయన పొందవలసింది ఏదో ఆయన పొందే ఉన్నారు, ఆయన వన్నెస్లో ఉన్నారు. నీ నుంచి ఆయనకి ఏం కావాలి, నువ్వు సుఖపడడానికి ఇక్కడ తప్ప సుఖం లేదు. సో ఇక్కడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళావు అంటే కష్టాలు కలుగుతాయి, నష్టపోతావు. నువ్వు ఎంత దూరం అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళావు అంత దూరం మళ్ళీ నువ్వు తిరిగి రావాల్సిందే. దెట్స్ నో షార్ట్ కట్. సో నువ్వు మనం ఎన్ని టెండెన్సీస్తో వచ్చామో దాన్ని పలచపరుచుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నామో అందులోంచి విడుదలవుతున్నామా లేదా చూసుకోవడం తప్ప మనకు వేరే పని లేదు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ హిమ్. అది కొంతమంది అంటే మనకి పని ఇది కూడా అన్నారు, నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకో,
నీ ఇంట్లో డ్యూటీలు నువ్వు శ్రద్ధగా చేసుకో, కానీ కొంతకాలం కొంత టైం పర్ డే నువ్వు ఫర్ యువర్ సెల్ఫ్ టు కాంటంప్లేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ టు కనెక్ట్ టు ది ఇన్నర్ సెల్ఫ్. అంటే హృదయానికి దగ్గరగా మనసు ఉంచడానికి నీ ప్రయత్నం నువ్వు రోజుకి ఎంతో కొంత టైం నువ్వు చేస్తూ ఉంటే తప్ప ఈ అలవాట్లలోంచి, ఈ బాహ్యంగా చూసుకునే అలవాట్లోంచి అంతర్ముఖం అవ్వడానికి అవకాశం లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీ పని నువ్వు చూసుకో. యూ ఫీడ్ యువర్ సెల్ఫ్, యూ ఫీడ్ యువర్ ఫ్యామిలీ, యూ అంటే యూ బై ప్రాపర్టీస్, యూ గెట్ రిచ్, నో ప్రాబ్లం, అవి ఏం ఆబ్స్టికల్స్ కాదు. బట్ నువ్వు అంతర్ముఖం అవ్వడానికి చేసే ప్రయత్నంలో ఉన్నావా లేదా అనేది మాత్రం మిస్ అవ్వద్దు. యా, సో చెప్పరా ఇంకా మాధవి నీకు నచ్చిన పాయింట్ ఇన్ సబ్జెక్ట్. ఉమా చెప్తాను. చెప్పలేదు ఏం గుర్తు రావట్లేదు. సరే ఉమా, నీకు ఏదైనా గుర్తొస్తుంది చెప్పమ్మా. సత్సంగంలో నీకు బాగా నచ్చుతున్న పాయింట్, లేకపోతే వాట్ గైడ్స్ యూ మోస్ట్? మేము ఎక్కువ ఏం చెప్పుకుంటామంటే లైక్ మైండ్ అంటే ఇంకా థాట్, లైక్ అంటే మైండ్ని కోతితో పోలుస్తారు కదా, ఆపాలన్నా ఆపలేవు. అవును. ఇప్పుడు నిప్పుకి వేడి ఎంత సహజమో నీ మైండ్కి అది అలా అలా వెళ్ళిపోవటం దానికి అంత సహజం అంతే. సో బయట వాటికి బయట విషయాలకి మీద వెళ్ళిపోయే బదులు ఇలా డివైన్ వెంపు ఏదో థాట్ నడుస్తూ ఉంటుంది, తప్పదు. అవును. సో అందుకని బయట విషయాన్ని చింతించే బదులు నీ గురువు గారి మాటలు చింతించడం, లేకపోతే ఏదైనా ఆడుకున్న ఆయనతోనే, పాడుకున్న ఆయనతోనే, దెబ్బలాడుకున్న ఆయనతోనే, అన్నీ ఆయనతోనే అయిపోవాలి, అంతే కదా. ఏదోటి చింతిస్తూ ఉంటాను, ఎలాగో తప్పదా, దాన్ని ఎలాగో ఆపలేకపోతున్నాం కదా, ఆ చింతను అటెంప్ పెట్టుకునే బదులు ఈ టెంపు పెట్టుకో. సో నీకు ఆటోమేటిక్గా మైండ్ నీకు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్యూరిటీ వస్తుంది. ఎందుకంటే ప్యూరిటీ లేకుండా ఆగేట్లో నుంచే వెళ్ళాలి. చాలా మంది అంటారు కదా, మెడిటేషన్ చేసినప్పుడు ఆపలేకపోతున్నాను, మైండ్ వద్దంటే వెళ్ళిపోతున్నది, పోనీ అటు వెళ్ళిపోయి పోతే ఇటు వెళ్ళిపో, అంతే కదా. మరి చేయలేమన్నప్పుడు ఇలా వెళ్ళిపోతే ఇది బాగుంటుంది కదా, ఆ ఛానల్ ఇటు ఛానల్. అవునవును. సో అదొకటి బాగా చెప్పుకుంటాము. నెక్స్ట్ నాకు మేము బాగా ఎక్కువ చెప్పుకునేది ఏంటంటే, నాకు ఈ మాట చాలా ఇష్టం ఉషా, అసలు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం, అది ఎప్పుడు అయిపోతావో అలా అనిపిస్తుంది అనమాట. అదే మన సునీల్ కూడా చెప్పారు కదా, నాన్నగారు బాహ్యం ఆధ్యాత్మికం, అసలు డిఫరెన్స్ అంటే ఒకే ఒక్క డిఫరెన్స్, ఎంత సింపుల్గా ఎంత స్వీట్గా చెప్పారంటే నాన్నగారు, పని చేస్తున్నప్పుడు అంటే ఏదైనా ఆశిస్తూ చేస్తే అదే బాహ్యం, ఏం ఆశించకుండా పని కోసం జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావో అదే ఆధ్యాత్మికం. ఎంత సింపుల్ గా చూడండి, అసలు నాకు ఎంత ఇష్టం అంటే అసలు ఈ మాట ఆయన ఎలా చెప్పగలరు అనిపిస్తుంది అనమాట. అసలు అంటే ఇంకెవరో కూడా అంత ఈజీగా చెప్పలేదు అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ అనమాట. అంటే పని కూడా చేసే అంతే, నాకు ఆ మాట మర్చిపోలేను అనమాట. చేసే అంతే పని, అది నువ్వు బ్రష్ చేసుకుని అంత ఈజీగా చేసేసి చేసుకున్నాను అని అనుకో కదా. అలాగే ఏదైనా పని చేసినప్పుడు ఫలితం, ఇప్పుడు ఎందుకు ఇంట్లో వంట కూర వండితేనే ఎవరిలో పొగడాలనో ఏదో చూస్తాను కదా, అవునవును కదా. జస్ట్ చేసే అంతే, అది నీ బాధ్యత కాబట్టి చేసే అంతే, అది విడిచిపోయి అలా ఉంటే అదే ఆధ్యాత్మికం, అంతే డిఫరెన్స్. అంటే మన దృక్పథం అంతే, మనం చూసే దృక్పథం మారిస్తే చాలు. నువ్వేమి ఎక్సర్సైజులు చేసేసి శ్రమ పడిపోకర్లేదు. సో ఆటోమేటిక్గా అలా చేసి వదిలేసామనుకోండి, మన థాట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అవును, అలా కాకుండా ఏదో ఆశించి ఏదో చేస్తున్నామంటే థింక్ చేసేస్తా ఉంటుంది ఇంకా మైండ్, అంటే పోగొడుతున్నారా, చేస్తున్నారా, ఇలా అన్నారా, వచ్చేస్తాయి ఇంకా అన్నీ వచ్చేస్తాయి. అలా కాకుండా చేసి విడిచిపెట్టేసామనుకో ఆటోమేటిక్గా కామ్గా ఉంటుంది మైండ్ కదా. సో ఎన్ని క్లూస్ ఇచ్చారు, సింపుల్. అందుకే అనేవారు యూ డోంట్, అంటే తెలివితేటలు ఎక్కడ అంటే సింపుల్గా నువ్వు విడమర్చుకుంటే నీకు అర్థమైపోతుంది. బాహ్యంగా యూ డోంట్ నీడ్ టు స్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఇంతేనా అనిపిస్తుంది. సూక్ష్మంలో మోక్షం, అది వదిలేసి మనం ఏంటంటో ఊరంతా తిరుగుతున్నాం. ఐ మీన్ అందుకే ఈ మాటని నాన్నగారు, అందుకే అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా. మీరు ఏమి, అందుకే పౌడర్ చెరగకుండా మీకు జ్ఞానం రావాలి అని చెప్పి, ఈ అంటే ఫుడ్, మీ ఆధ్యాత్మిక ఫుడ్ సింపుల్గా డైజెస్టిబుల్ ఫామ్లో ఇచ్చారు మనకి. షుగర్ కోటెడ్ పిల్లు ఇచ్చారు మనకి. మెడిసిన్ అయితే మనం మింగం, షుగర్ కోటెడ్ ఇస్తే గమ్ముకుని మింగేస్తాం. సో ఇట్ వర్క్స్ ఆన్ యూ. సో ఇలాంటి చిన్న చిన్న అంటే స్వీట్ కోటెడ్ మెడికేషన్ ఇచ్చారనమాట. సో ఇట్ ఈస్ spontaneously working in us, Amma. That's why we are able to be so peaceful and happy today.
ఇతర చింతలు లేకుండా మనం ఇంత సుఖంగా ఉండగలుగుతున్నాము అంటే హీ హాస్ కెప్ట్ us ఆల్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఆరా ఆఫ్ హిస్ ప్రెజెన్స్. హిస్ అంటే ఆ గ్రేస్లో నుంచి వచ్చిన మాట అంటే అపారమైన శక్తితో పాటు వచ్చిన మాట కదా. సో ఇట్ ఈస్ బీన్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. వెరీ బ్యూటిఫుల్. అవును, పని కోసం ఆశింపొకటరా. ఐ మీన్ ఏ వ్యక్తి అయినా కూడా ఆశింపే దుఃఖానికి కాదు. ఎక్స్పెక్టేషన్, గుర్తింపు నువ్వు కోరుకోకపోతే అసలు నీకు దుఃఖం రమ్మన్నా రాదంట. ఇప్పుడు మనం ఏది చేసినా నాకు ఏదో ఎక్స్పెక్టేషన్ లేకుండా రికగ్నిషన్ అంటే ఏదైనా వదులుకోగలం కానీ రికగ్నిషన్ వదులుకోలేమంట. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉంటే ఏమీ లేదు. రికగ్నిషన్ వదిలేసామనుకో అదర్స్ మన దృష్టిలో లేకపోతే యూఆర్ ఓవర్. అంటే చిన్న చిన్న క్లూ మనం బతుకంతా అదర్స్ని బట్టే మనల్ని చూసుకుంటాం కాబట్టే సాధన శ్రమ. అదర్స్ లేరు, నేను ఇక్కడ నన్ను బాగు చేసుకోవడానికి నేను ఉన్నాను. ఇఫ్ టుమారో నాకు డెత్ వస్తే ఐఎమ్ ఐ ఫిట్ ఇనఫ్ టు అంటే దేని మీదైనా నాకు ఆకర్షణ ఉందా, దేని మీదైనా క్లింగ్ ఉందా, ఎక్కడైనా రిగ్రెట్ ఉందా, ఈ క్షణం నాకు చావు వస్తే డూ ఐ వాంట్ ఎనీథింగ్, నాకేమీ అక్కర్లేదు. మనం అంటే సంతృప్తిగా నీతో నువ్వు ఉండగలిగితే అయిపోయింది. ఏ క్షణానికి నీకున్నదంతా నువ్వు సంతృప్తిగా ఉన్నా అయిపోతుంది. ఇప్పుడు ఇఫ్ యూఆర్ కంటెంట్ విత్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అంటే ఇన్ని విభూతులు భగవంతుడు మనకి ఇచ్చాడు. అసలు నీకు కంపారిజన్ అంటూ లేకుండా నీకున్న దాంతో నువ్వు 100% నువ్వు సంతృప్తిగా ఉండి భగవంతుడు కృతజ్ఞతగా ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఉండి వచ్చినట్టు అంగీకరిస్తూ ఉంటే ఇప్పుడు మంచి వస్తుంది, చెడు వస్తుంది, అది కర్మను బట్టే వస్తుంది. ఆయనకేం పార్షాలిటీ లేదు. వచ్చినట్టు అంగీకరించి అంటే ప్రసాద బుద్ధితో ఉండు. జీవితంలో నీకు ఏది వచ్చినా అది ప్రసాదం కింద నువ్వు స్వీకరించేసావు అనుకో. ఇప్పుడు ఒక్కొక్కసారి చేయదు, ఇప్పుడు ఒక్కొక్కసారి ఆముదం పడతారు కాన్స్టిపేషన్ వస్తే, తల్లే ఇస్తుంది నీకు ఆముదం. ఎందుకు? టు క్లియర్ యువర్ స్టమక్. అలా నీ మైండ్ని క్లియర్ చేయడానికి ఎప్పుడన్నా ఒక సిచ్యువేషన్ తీసుకురావచ్చు విచ్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ టు యూ. ఆ టైంలో ఇట్స్ ఓకే, ఇది ఈశ్వరుడు పంపాడు, నన్ను ఆరోగ్యంగా చేయడానికి ఇది పంపాడు. ఇతరులు ఎవరున్నారు, వాళ్ళని నేనేం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు నా పట్ల ప్రేమతో నాకు ఇచ్చిన మెడికేషన్ ఇది. అక్కడ కూడా ఉన్నది ఆయనే. సో ఒక ఇన్సల్ట్ చేసినా విమర్శించినా ఆయన ప్రేరేపిస్తే చేయగలిగారు కానీ స్వతంత్రులు ఎవరూ లేరు ఇక్కడ. సో ఏ క్రియలో అయినా, ఏ వ్యక్తిలో అయినా, ఏ చర్యలో అయినా మనం ఆయన్ని బేస్గా చూసుకుని జీవిస్తూ ఉన్నా కూడా వీఆర్ దేర్. ఐ మీన్ ఎన్ని మార్గాలు, ప్రతి మాట సింపుల్గా ఆచరించేసేవే వివేకం. అంతే, కొంత వివేకం వాడుకోండి. అదే అన్నారు, ప్రీచింగ్ అందరూ చేస్తారు, టీచింగ్ వైపు వెళ్తారు, బాహ్యంగా చేసే కాదు, మీ మనసుకు మీరు ట్రైనింగ్ అంటే బుర్ర వాడడం ఇష్టం లేదు మనకి. బాహ్యంగా ఎన్ని చేయమన్నా చేసేస్తాం, క్షేత్రాలు తిరిగి వచ్చేస్తాం, నదుల్లో స్నానాలు చేయమంటే చేసేస్తాం. ఎందుకంటే భౌతికం గ్రాస్, బుర్ర ఉపయోగించడం ఇష్టం ఉండదంట మనకి ఎవరికి. ఎందుకంటే దీనికి సోమరిపోతును బాగా అలవాటు చేసేసాం. సో మన ఎస్పెషలీ ఫర్ అస్ ప్రాబ్లమ్ ఈస్ ఎన్ని కిలోమీటర్లు కాదు, నువ్వు కొండలు ఎక్కేసి వెళ్ళి లేకపోతే ఎక్కడ కాశీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము, అమర్నాథ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, కానీ బుర్ర హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ మనసును బాగు చేసుకో అంటే అక్కడికి వెళ్ళి మునిగిపోతే మన పాపం పోతుంది. పుణ్య నదుల్లో స్నానం చేస్తే పాపం పోతుంది. అంటే గ్రాస్గా చేసే తప్ప బుర్ర వాడటం మనకి ఇష్టం లేదంట. అందుకే అన్నారు, నువ్వు ఏమీ చేయక్కర్లేదు, బుద్ధికి పని చెప్పు. ఎందుకంటే నువ్వు అవన్నీ చేసినా కూడా నీకు ఫలితం రావచ్చు, నీకు మెరిట్ రావచ్చు. మెరిట్ నీకు పుణ్యం భోగరూపం కింద వస్తుంది, అది అనుభవిస్తే ఖర్చు అవుతుంది. అది జ్ఞానానికి మాత్రం లీడ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు దేనికోసం వెళ్తున్నావో నీకే తెలియట్లేదు, నీ డైరెక్షన్ నీకే తెలియనప్పుడు. ఇప్పుడు నదిలో మునిగితే నీకు పుణ్యం, దేనికి పుణ్యం? అహంకారానికి, జ్ఞానానికి కాదు కదా. సో ఇప్పుడు నీ బాడీ క్లెన్స్ చేసుకుంటే జ్ఞానం వస్తుందా, మనసును క్లెన్స్ చేసుకుంటే జ్ఞానం వస్తుందా? అది ఇంకోటి అంటారు, ఇప్పుడు మన శరీరం రోజు శుభ్రం చేసుకుంటాం, పళ్ళు రోజు తోముకుంటాం, లేకపోతే వాసన వస్తుంది. మరి మనసులో ఉన్న వాసనలు అంటే బయటికి వాసన రాదు కాబట్టి మనం కప్పెట్టుకుంటాం. ఆ వాసనలు తీసుకోకుండా దట్ ఈజ్ ఇన్నర్ బ్యూటీ. నువ్వు బయట ఎంత పాలిష్ చేసుకుని ఎంత అందంగా కనిపించినా నీ బాడీని ఏదో రోజు వదిలి వెళ్ళిపోతుంది. నీ కూడా వచ్చేది నీ మనసు. నీ మనసు కుళ్ళిపోతూ ఉంటే నీకు అది బాగు చేసుకోవాలనిపించట్లేదు.
ఇల్లు క్లీన్ చేసేసుకుంటాం, బాడీ క్లీన్ చేసేసుకుంటాం, పళ్ళు క్లీన్ చేసేసుకుంటాము, దానికి శుభ్రమైన ఆహారం పెట్టేస్తూ ఉంటాం, ఏది మనం కాని శరీరానికి. సో వివేకం వాడుకోండి. నీ శరీరమే నిన్ను ఏదో రోజు విడిచిపెళ్ళిపోతుంది కదా. శరీరం విడిచిపెళ్ళిపోయినా నీ కూడా వచ్చేది ఎవరు? నీ మనసు. సో మనసు మలినంతో ఉన్న మలినాన్ని పెంచేసుకుని నేను ఆ క్షేత్రానికి వెళ్ళిపోయాను, నీ నదుల్లో ములిగాను, లేకపోతే రోజు సహస్రనామం చేశాను, లేకపోతే నేను ఇన్నిసార్లు చాంటింగ్ చేశాను, లేకపోతే నేను ఇన్ని విన్నాను, లేకపోతే అంటే ఇంకా రామకోట రాశాను అంటే నేనున్నాను, ఈ చేశాను, నేను ఇది చేశాను పుణ్యం. నీకు పుణ్యం రాసులు, ఇది కూడా అన్నారు, పుణ్యం రాసుల కింద అయిపోతుంది అనుకో, నేను పంపిస్తాడు వైకుంఠానికో కైలాసానికో పంపిస్తాడు, కొంతకాలం డ్యూరేషన్ నీకు బాడీ ఇచ్చి ఉంచుతారు, నీ మెరిట్ అంతా ఖర్చు అయిపోయే వరకు ఉన్నాక మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చారు, అక్కడికి వచ్చి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఎన్ని జన్మలు ఇలాగా పుణ్యం పాపం ఇదే కదా సైకిల్. సో దేన్ని బేస్ అయ్యి వస్తున్నాయి ఇవన్నీ? దేహం నేను అనే బుద్ధిలోంచి వస్తున్నాయి ఇవన్నీ. అసలు దేహం నువ్వా కాదా కొంచెం దాన్ని కదిపి చూడు. నీ నిద్దట్లో నీ దేహం నీకు గుర్తొస్తుందా? ఇప్పుడు లోపల చైతన్యం లేకుండా మనసు లేదు, ఓకే? మనసు లేకపోతే బాడీ లేదు, బాడీ లేకపోతే ప్రపంచం లేదు, ప్రపంచం లేకపోతే దేవుడు లేడు. సో బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు, గో నువ్వు అన్వేషించు. శరీరం ఉండదు, శరీరం వెళ్ళిపోతే ఎక్కడో చనిపోయే వరకు ఎందుకు? నువ్వు రాత్రి నిద్రపోతున్నావు, నిద్రలో నీ శరీరం లేదు కదా, నీ తల్లిదండ్రులు ఏరి, నీ భర్త ఏరి, నీ శరీరం ఏది, దేవుడు ఏడి, నువ్వు పీస్ఫుల్గా ఉన్నావా లేదా? ఆ పీస్ నువ్వు నీకు వేకింగ్ స్టేట్లో రావాలి. దీనికి నువ్వు ఏం చేస్తే వస్తుంది? మనసును మైనస్ చేసుకుంటే వస్తుంది ఆ పీస్. నువ్వు మనసును వేసుకుని నువ్వు అన్ని చోట్లకి ఊరేగిపోయి నాకు మోక్షం రావాలి అంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి మోక్షం ఎలా వస్తుంది? సో క్లెన్స్ యువర్ మైండ్. సో మనసుని కేంద్రంగా పెట్టుకుని దేహాత్మ బుద్ధి మీద నువ్వు టార్గెట్ చేసి నువ్వు చేసే ప్రతి పని నీకు మోక్షానికి దారితీస్తుంది. అంటే సెల్ఫ్లెస్ వర్క్. అదే ఆశింపు లేకుండా పని కోసం చెయ్యి. నువ్వు బ్రష్ చేసుకుంటే 10 మంది నేను బ్రష్ చేసుకున్నట్టు గుర్తిస్తారని అనుకో. మనం స్నానం చేస్తే శుభ్రంగా ఉంచుకోవడానికి చేస్తాం, కానీ మనం ఫ్రెష్గా ఉన్నామా లేదా వాళ్ళు చూస్తారా, లేకపోతే మనం మంచి వాసన వస్తాం, అవి డ్యూటీ కింద చేసినట్టే నువ్వు చేసే మంచి పని కూడా డ్యూటీ కింద చేసేది. అంటే బికాజ్ ఎవరి కోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి చేస్తున్నావు. ఇక్కడ ఎవరు ఉద్ధరించట్లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చాము. అది మనల్ని మనం ఉద్ధరించుకునే పనిలో ఉన్నామా, లేకపోతే బాహ్యంగా ఉద్ధరించడానికి బయలుదేరుతున్నామా? బాహ్యంగా ఎవరూ లేరు. అసలు ప్రపంచం ఈజ్ అ మిర్రర్ విచ్ విల్ షో యూ యువర్ వీక్నెసెస్ అండ్ యువర్ మెరిట్స్. ఇప్పుడు అద్దము మంచి కాదు చెడ్డు కాదు. నువ్వు ఇప్పుడు నీ మొహం మీద మచ్చ ఉందనుకో, అది చూపిస్తుంది అద్దం అది తీయదు, అది చూపించింది నువ్వు తీసుకో. ఇప్పుడు నీ అశాంతికి ఏది కారణం అవుతుంది, నీ ఎమోషన్కి రియాక్షన్స్కి ఏవి కారణాలు అవుతున్నాయో ఆ కారణం ఏంటో నువ్వు చూసుకుని ఆ కారణం నుంచి నువ్వు విడుదలవు. అంతేకాని ఇంకా బాహ్యం ఎక్స్టర్నల్ అవుట్లుక్ షుడ్ బి కట్ ఆఫ్. ఇన్నర్గా చూసుకుంటూ నీ ఇన్నర్ ప్రయాణమే జరగాలి. అదే ట్రూ స్పిరిచువాలిటీ. అది లేకుండా మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అవి కేవలం ఉట్టి మాటలే అవుతాయి తప్ప నీకు లోపల శాంతి లేనప్పుడు నువ్వు ఎంత ఇప్పుడు నువ్వు ఐఎమ్ సో హ్యాపీ అని నువ్వు చెప్పచ్చు, నువ్వు లోపల కాలిపోతున్నావు అనుకో, దేనికి? యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. దేర్ ఆర్ నో అదర్స్. సో నీకు శాంతి కావాలి అంటే మనసు ప్యూరిటీ లేకుండా నీకు శాంతి రాదు. సో ప్యూరిటీ అవ్వడానికి నాన్నగారు ఇచ్చిన చిన్న చిన్న చిట్కాలు. భగవంతుడికి భిన్నంగా మనం లేము, ఆయన లేకుండా అసలు మనం లేము. ఆయన అసలు ఇప్పుడు ఊపిరి పీలుస్తున్నాం రోజు, ఊపిరి మనం వాలంటరీగా పీల్చి చూద్దామా? ఇప్పుడు వాలంటరీగా పీల్చి బతకమన్నారు అనుకో మనల్ని, దానంతటి ఊపిరి అది శ్వాస తిరగకుండా మీరు పీల్చుకోండి అని వదిలేశారనుకో, ఎంతకాలం పీల్చితే బతుకుంటాం మనం? అంటే ఎంత ఎఫర్ట్ పెడితే శ్వాస పీలుస్తాను మనం? నీ అంత నువ్వు పీల్చుకోకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నారు. సో ఎవరు పీలుస్తున్నారా గాలి? అలా అసలు చిన్నదిరా. మనం నిజంగా డిస్క్రిమినేషన్ వాడుకుంటే మన హార్ట్ కొట్టుకుంటోంది, మనం పంపు కొడుతున్నావా దాన్ని? మన స్టమక్ డైజెస్ట్ చేస్తోంది. ఎవరు డైజెస్ట్ చేస్తున్నారు దాన్ని? మనం ఊపిరి పీలుస్తున్నాం. ఊపిరి ఎలా పీలుస్తున్నాం అంటే ఒక శక్తి నడిపిస్తోంది. గాడ్ అని కూడా అనుకోక్కర్లేదమ్మా మనం. యూ డోంట్ నీడ్ టు అస్క్రైబ్ ఇట్ యాజ్ గాడ్ ఆల్సో.
వాట్ ఈస్ దట్ పవర్ దట్ ఈస్ బ్రింగింగ్ అ బేబీ ఇన్ టు దిస్ వరల్డ్. అసలు ఆ క్రియేషన్ ఎలా జరుగుతుంది, నువ్వు అసలు ప్రకృతిని గమనిస్తూ ఉన్నా కూడా మైండ్ సబ్సైడ్ అవుతుంది. అంటే క్రియేషన్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై ఇట్ సెల్ఫ్. మనం సహజంగా ఉంటే వీఆర్ వన్ విత్ ఇట్. అసహజత్వం ఎందుకు వస్తుంది అంటే నొల్లుకోవడం వల్ల వస్తుంది. అందుకే నాన్నగారు అన్నారు, నువ్వు ఏం చేయక్కర్లేదు బాబు, ఉండండి చాలు, ఏమీ చేయక్కర్లేదు ఎవరు, నువ్వు నీ సహజ స్థితిలో నువ్వు ఉండు. ఇప్పుడు అన్ని డ్యూటీస్ చేసినట్టు మనం పని చేస్తే వచ్చేది వస్తుంది, రాంది అనుకున్నాం అనుకో, ఇంకా అసలు నొల్లుకోవడం దేనికి? అంటే మనమే మనల్ని కెలుక్కుని, ఆ కెలుక్కున్న దాంట్లో మనమే ఇబ్బంది పడిపోయి, ఆ ఇబ్బంది పడిన దాంట్లోంచి మళ్ళీ బయటకు రావాలని 30 తిప్పలు. అందుకే అండర్స్టాండింగ్ ఈజ్ యోగా. సబ్జెక్ట్ మీరు కరెక్ట్గా అవగాహన చేసుకుంటే ముళ్ళు ఆటోమేటిక్గా తెగిపోతాయి. సో వాట్ యూ ఫీల్ ఈజ్ సో కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్, వీ కాంప్లికేటెడ్ ఇట్ విత్ అవర్ థాట్స్. ఆ థాట్స్లో నుంచి మనం విడుదల అయిపోయాం అనుకో, ఇట్ బికమ్స్ ఈజియర్, వీ బికమ్ బ్రాడర్, విశాలత్వం వస్తుంది, వీ బికమ్ వన్ విత్ నేచర్ అండ్ గాడ్. దెన్ యూ విల్ రిఫ్లెక్ట్ హిమ్. అప్పుడు ఏదో మనం ఆర్టిఫిషియల్గా విన్నవి రిపిటేషన్ అక్కర్లేదు, యూ బికమ్ అ పార్ట్ ఆఫ్ హిమ్. దీపు గాడ్కి భిన్నంగా దీపు ఉన్నాడా ఉంటే వాడెవడు, గాడ్కి భిన్నంగా ఉష ఉందా ఉంటే అది ఎవరు. యు ఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ గాడ్. అసలు నీకు మెలకువ పొద్దున్న రాకపోతే అయిపోయావు నువ్వు, రైట్? ఊపిరిపోతే ఇక్కడ ఏ శరీరాలు లేవు ఇంకా. అండ్ ఆ ఊపిరి ఏ టైం అయినా పోవచ్చు. ఈ లోపల మనకి ఎందుకు ఇంత డ్రామా? ఐ మీన్, ఈజ్ ఇట్ నాట్ జస్ట్ క్రియేషన్? అదే అన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. సో ఆ మైండ్ని పరిష్కారం చేసుకుంటే క్రియేషన్ అంతా డ్రాప్ అయ్యి యూ విల్ బీ ఇన్ ది సోర్స్. ఎక్కడి నుంచి మనసు ఉదయిస్తోందో అక్కడికి తీసుకెళ్ళండి. అది జ్ఞాన మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, నిష్కామ కర్మ వల్ల కావచ్చు. అంటే ఏదైనా యూ కెన్ యూజ్ ఎవ్రీథింగ్, అన్నీ ఉపయోగించుకుని వెళ్ళచ్చు. సింపుల్గా ఉంది కదా. సో అర్థం చేసుకుని విడుదల అవ్వడమే. డ్రాప్ ఇట్. అంతా ఆయన చూసుకుంటున్నారని తెలుస్తోంది కదా. ఇప్పుడు లెక్సీ అవర్ లైఫ్ మనం చూసుకుంటే ఎంత సునాయాసంగా ఇప్పుడు వీడికి సంబంధాలు వస్తున్న టైంలో ఏదో సంబంధం వచ్చిందని చెప్తే నాన్నగారు జిన్నూరు వెళ్ళాం అనమాట, సింధుని ఇంకా చూడకముందు. దీపు ఆవిడ సంభాషించేశారు కదా. ఇప్పుడు హీ డిడ్ంట్ సే ఆ అమ్మాయిని చేసుకో, లేకపోతే ఆ అమ్మాయి సంబంధం వచ్చింది, మీ ఆవిడని సంభాషించేశారు. ఈవెన్ బిఫోర్ హీ వాజ్ కన్ఫర్మ్ చేసుకోకముందే డైరెక్ట్ గా యు ఆర్ హిస్ వైఫ్ అన్నట్టు మాట్లాడేశారు. షాక్. అప్పుడు నువ్వు నేను ఇంకా జిన్నూరు వెళ్ళాము, ఇది అరుగు మీద కూర్చుని ఉండగా ఉన్నారు, వైజాగ్ పద్మాంటి. మా మమ్మీ లేరు అప్పుడు. ఇవాళ పాడించండి కవి దొరికిపోయాడు. బట్ ఇట్ వాస్ వెరీ అంటే ఎవ్రీథింగ్ హీ టోల్డ్ ప్రయోర్లీ అమ్మా సింధు. అంటే అన్నీ జరుగుతున్నాయి, నా సమక్షంలో జరుగుతున్నాయి, నేను చూసుకుంటున్నాను. యువర్ లైఫ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్ అనేది భగవాన్ నీ ఊపిరి మొదలైన కాడి నుంచి నీ తుది శ్వాస వరకు బాడీ ప్రారంధం ఈజ్ ప్రీ డిటర్మిన్డ్ అనేది మన భక్తులందరికీ ఆయన ముందే, యూ విల్ స్టడీ సో అండ్ సో, నువ్వు అమెరికాలో పలానా ప్లేస్కి వెళ్తావు, ఆ ప్లేస్లో మాధవి ఉంది. సో ఇలా భక్తులు ఇక్కడ వాళ్ళు కూడా ఎంత విచిత్రంగా ఒక్కొక్కరు పక్కన ఉన్నారంటే, అదే అంటుంది పూర్ణిమ చదివే వాళ్ళ అమ్మాయి చదివేది, మన శ్రీదేవి చదివేది, పాప చదివేది ఒకే స్కూల్ అంట. దే డిడ్ నో నాన్నగారు డివోటీస్ ఆర్ బిసైడ్ అస్. సో పిల్లలు దింపడానికి వెళ్తే ఆ పిల్లల అమ్మ ఇంకొక అమ్మాయి, అనదర్ ఇండియన్ గర్ల్ స్టడీయింగ్ హియర్ అంటే ఓ రోజు పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసి అదేంటి తిని ఇక్కడ ఉంది అని అలా కనెక్ట్ అయ్యారు. లేకపోతే అమెరికా రావడం ఏంటి, నాన్నగారి భక్తులు మీ జనరేషన్ వాళ్ళే ఒక చోట పడ్డం ఏంటి, అలా ఎవరి ప్రాంతంలో వాళ్ళకి సత్సంగం గ్రూప్ ఫామ్ అవ్వడం ఏంటి. ఈజ్ దిస్ ప్లాన్డ్? హ్యావ్ యూ ప్లాన్డ్ ఎనీథింగ్ అట్ ఆల్? సో ఇంత బ్యూటిఫుల్గా ఐఎమ్ రన్నింగ్ యువర్ లైఫ్, నువ్వు ఎందుకు నొల్లుకుంటున్నావు? మీరు ఉంటే సరిపోతుంది, మీరు ఏం చెయ్యక్కర్లేదు. అంతా నేను ఆల్రెడీ
అదే అర్జునుడికి కృష్ణుడు అంటాడు కదా, నేను అందరినీ చంపి పెట్టుంచాను, నువ్వు చేతులూపు. ఐ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, దిస్ డ్రామా ఈజ్ ఆల్రెడీ ప్లేడ్. నువ్వు కర్త అనుకోకు, ఆ యాక్టర్తో నువ్వు తాదాప్యం పొందకు. మీరు ఊరికే స్క్రీన్ మీద కనపడుతున్నారు, మీ ద్వారా యాక్షన్ చేసేది నేనే. సో we are such stuff as dreams are made of, our little life is rounded by a sleep. So ఇది నువ్వు టేక్ ఇట్ ఈజీ. ఏది యాక్చువల్గా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ సత్సంగాలు అన్ని ఆల్ ఓవర్ యూఎస్ ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని పంపించేది అందరినీ మళ్ళీ ఫుల్ సర్కిల్ కనెక్టింగ్. ఇండివిజువల్ గా అయిపోయింది ఇప్పుడు. సో యునైటెడ్ వి స్టాండ్. అంటే దేర్స్ అ హ్యూజ్ పవర్ ఇన్ యూనిటీ అమ్మా. గ్రూప్ మెడిటేషన్స్ చేస్తారు. ఇప్పుడు మనకు మెడిటేషన్ ఏం చెప్పలేదు, మన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెడిటేషన్. ప్రత్యేక నేను కూర్చుని ఏది చేయమలేదు. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెడిటేషన్ ఇఫ్ యూ లివ్ ది రైట్ లైఫ్. నువ్వు కరెక్ట్గా నీవు అవగాహన చేసుకుని నువ్వు జీవించే జీవితమే మెడిటేషన్. వాట్ బ్యూటీ రా ఇది. నువ్వు ప్రత్యేక మ్యాట్ వేసుకోక్కర్లేదు, పొద్దున్నే 4 లేసి కూర్చుని ధ్యానం చేయక్కర్లేదు. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెడిటేషన్. అంత సహజంగా ఉంది. అందుకే భగవాన్ దగ్గర ఒక కుక్క వచ్చి పడుకోవడం కాదు, అంటే ఇట్ గోస్ ఇన్ టు అ డీప్ సమాధి స్టేట్. అబ్బా భగవాన్ నీ దగ్గర వచ్చిన కుక్క కూడా ఎంత చక్కగా సమాధిలో ఉంది, దానికి పట్టిన భాగ్యం కూడా మాకు పట్టలేదా అని అడిగితే, నీకు నిర్వికల్ప సమాధి ఎందుకు, సహజ సమాధి వస్తున్నప్పుడు అన్నారట. అంటే నువ్వు మెలకుగా ఉన్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా, నువ్వు 10 మందిలో ఉన్నా, నువ్వు సహజంగా నీ సహజ స్థితిలో ఉన్నావనుకో, ఆ తాత్కాలికంగా 10 నిమిషాల్లో అరగంట వచ్చే సమాధి నీకు ఎందుకు? నిరంతరం నీతో సహజంగా ఉండేది సహజ సమాధి. ఐఎమ్ గివింగ్ యూ దట్. ఆ చిన్నవి కోరుకుంటున్నావు ఎందుకు? ఐఎమ్ గివింగ్ యూ ది హైయెస్ట్. అంటే నీ అదృష్టం నీకు తెలియక. సో లెట్ us all ప్రాక్టీస్ టు బీ అండ్ బీ గుడ్ డూ గుడ్ అన్నారు కదా. బీ గుడ్ డూ గుడ్ కూడా ఇనిషియల్గా బీ వచ్చేసింది అనుకో, ఇంకా గుడ్డు లేదు బ్యాడ్ లేదు, వాట్ ఎవర్ అదే అన్నారు కదా. నువ్వు గనక కర్తృత్వం కోల్పోయి లోపలున్న వస్తువు గనక నీకు అనుభవంలోకి వచ్చేస్తే, ఈ 3 లోకాలని నువ్వు భస్మం చేసేసినా నీకు ఇసుమంతా ఏమి అంటది. ఎందుకంటే నీ ద్వారా జరిగింది ఈశ్వరుడి వర్కే. సో ఇంక నీకు కర్తృత్వం లేదు. సో నీ ద్వారా ఏం జరుగుతుందో అది జరుగుతుంది, నీకు సంబంధం లేదు. సో వి బికమ్ ఓన్లీ ఎ ఛానల్ టు హిస్ గ్రేస్. వీ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఈగో. ఈగో పోతే మన నిజమైన నేరుగా మనం ఉంటాము. నిజ స్థితికి వెళ్ళడానికి ఇన్ని తిప్పలే అవసరం లేదు. సహజంగా మనంగా ఉంటే నొల్లుకోవద్దు అన్నారు అంతే. డోంట్ డిస్టర్బ్ యువర్ పీస్. వీఆర్ పీస్ఫుల్ బీయింగ్స్. వాట్ ఈస్ డిస్టర్బింగ్ ఇట్? బయట ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? మన మైండే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది తొలగించుకుంటూ వెళ్తే యు ఆర్ ఇన్ యువర్ పీస్. సుక్రాంతి చెప్పరా, నీకు నచ్చిన మాట ఏంటో? ఎప్పుడు ఒక్క మాట బాగా గుర్తొస్తా ఉంటుంది అక్క. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ గాడ్స్ విల్ ఎలోన్ అని చెప్పారు కదా. అంటే ఈ మాట వినడానికి చాలా బాగుంటుంది, కాకపోతే ఆచరణలో రావడానికి టైం పడుతుంది. 1000 years అన్నా పట్టేయచ్చు, జన్మలన్నా పట్టేయచ్చు అని చెప్పారు. ఈ మాట ఎప్పుడూ గుర్తొస్తుంది. అంటే ఒక దుఃఖంలో ఉన్నప్పుడే కాదు, దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తొస్తుంది, వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని కూడా అలా ఆపేస్తుంది. అంటే ఇట్ ఎలిమినేట్స్ దట్. అదే కాకుండా సంతోషంలో ఉన్నప్పుడు కూడా డు నాట్ లెట్ మీ టేక్ ద ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ గాడ్స్ విల్. అంటే అది కూడా తీసేస్తారు. దట్ వన్ ఈజ్ లైక్ ఏ సేవియర్ ఫర్ మీ. ఎప్పుడు ఏది జరిగినా కూడా గాడ్స్ విల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ గాడ్స్ విల్ అంటే రియాక్షన్ ఆగిపోతుంది అక్కడ. బ్యూటిఫుల్ కదా. ఐ మీన్ చిన్న టిప్స్ రా. పట్టుకర ఎగ్జాంపుల్ చెప్పి ఉషా, అది ఎంత బాగుండేది కదా. చెప్పు శ్రీదేవి. కాదు, పట్టుకర అప్పుడు అది ఆపరేట్ చేసిన వాళ్ళు బట్టి ఉంటుంది కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పట్టుకర్రా నేనే వంట అంతా చేశానంటే ఎలా ఉంటుంది, సేమ్ మనం కూడా అంతే. ఆ లోపల ఎనర్జీ లేకపోతే ఈ బాడీ మైండ్ ఏం చేయలేదు, జస్ట్ పట్టుకర్ర. సో ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు ఓ పట్టుకర్ర నువ్వేం చేయగలవు అని గుర్తొస్తా ఉంది ఎగ్జాంపుల్. అది కూడా పట్టుకర్ర నువ్వే చేసేసావు అంటారు గుర్తు చేసుకుంటా. బట్
నాట్ ఓన్లీ దట్, మనం ఏంటంటే ఈధర్ మనం అనుకుంటాం లేకపోతే ఎదుటోళ్ళని అనుకుంటాం, వాళ్ళకి ఎనర్జీ అంతా వాళ్ళ మీద పెట్టేస్తాం. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్, ఎంతైనా వాళ్ళు కావాల్సినట్టే చేయించేస్తారు అనుకుంటాం మనం. అది ఒక పట్టుకర్రే, దాన్ని ఆపరేట్ చేసేది కూడా. సో ఇది పట్టుకర్రే అది పట్టుకర్రే అని గుర్తు చేసుకుంటా ఉంటే మళ్ళీ అదే ఆ పట్టుకర్ వాటికి బాగా హెల్ప్ చేస్తుంది. నాన్నగారు బాగా చెప్పేవారు అసలు ఈజీగా. నాకు అదే పట్టుకరంటే గుర్తొచ్చింది. అంత ఎప్పుడు నేను గొడవే అనమాట నాన్నగారి దగ్గర. మరి ఎదుటోళ్ళు పొగుడుతూ ఉంటే లోపల నుంచి మనకు కంట్రోల్ ఏమి ఉండదు, ఆనందం వచ్చేస్తుంది కదా. బయటికి ఈ ఫేస్లో పోనీ కంట్రోల్ చేసుకుంటా, లోపల మాత్రం అంటే న్యాచురల్గా వచ్చేస్తుంది కదా. అదేమి మనం అట్లా తెచ్చుకోవట్లేదు, వచ్చేస్తూ ఉంటుంది. అంటే అదెలా కంట్రోల్ చేసుకుంటాం నాన్నగారు? అంటే దానికి ఏమి ఇలాగా సిమ్ డౌన్ చేయడానికి లో చేయడానికి ఏం లేదు, అక్కడ న్యాచురల్గా వచ్చేస్తుంది. అంటే అలాగ ఒక నిమిషం ఆలోచించారు, ఆలోచించి ఆ పొగిడేవాడు అబద్ధమే, ఇక్కడ వినేది అబద్ధమే అన్నారు. అయిపోయింది ఒక్క మాట. అక్కడ నేను అబద్ధమే నేను, ఇక్కడ రెండు దొంగనేనులే. అది దొంగనేనే, అది పొగిడేది దొంగనేనే, ఇక్కడ వినేది దొంగనేనే. అయిపోయింది. భగవాన్ ఫస్ట్ స్టేట్మెంట్ అసలు ఇంకా అది పట్టుకుంటే అది ఇంకా ఇంకేం అవసరం లేదు ఉషా. Once that is understood, you will really experience the inner peace. జరగవలసింది జరిగే తీరుతుంది, జరగదు అంతే. ఇంకా ఇది విషయం అయిపోయింది అక్కడ. ఇంకా అది అందుకని మరి ఎలాగా అంటే 7లా బతికే అన్నారు. సో ఇంకేంటి అయిపోయింది ఇంకా. అంటే జస్ట్ నేను మైనస్ చేసేస్తే ఇంకా ఆల్ డన్. ఈ మాట ఒకటి అన్నారా చిత్తరంజన్ దాస్ గురించి. పి సన్రాజ్ గారు స్వర్గస్థులైనప్పుడు ఆయన దేశబంధు అనేవారంట. చిత్తరంజన్ దాస్ని దేశబంధు అని పిలిచేవారంట, అంటే ఫ్రెండ్ ఆఫ్ ది నేషన్ అని. ఏం పాటలు పాడేవారు కదా, పాటలు పాడేవారు. సో ఆయన మహాత్మా గాంధీ అన్నారంట, దేశబంధు హ్యాస్ గాన్ అవే అండ్ హీ ఈజ్ ఎవర్ లివింగ్. అదేంటి కాంట్రడిక్షన్ కదా స్టేట్మెంట్. దేశబంధు ఈజ్ డెడ్, లాంగ్ లివ్ దేశబంధు. దేశబంధు ఈజ్ డెడ్, లాంగ్ లివ్ దేశబంధు. ఇదేంటండి కాంట్రడిక్షన్ కదా. దేశబంధు ఈజ్ డెడ్ అంటున్నాడు, మరి చనిపోయిన వాళ్ళు లాంగ్ లివ్ ఏంటి అని అప్పుడు అన్నారనమాట. ఆయన శరీరం చనిపోయినా మన హృదయాల్లో ఆయన జీవించే ఉన్నారు. మనం అందరం జీవించున్నాం కానీ మనం శవాలము. ఎప్పుడు నీ లోపల ఉన్న చైతన్యాన్ని నువ్వు అందుకోకపోతే దేశబంధు ఈజ్ డెడ్, లాంగ్ లివ్ దేశబంధు అన్నాడంట మహాత్మా గాంధీ. అంటే చనిపోయిన వాళ్ళు లాంగ్ లివ్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన శరీరం చనిపోయినా అందరి హృదయాల్లో ఆయన జీవించి ఉన్నాడు. ఎందుకు? ఆయన అంత ఔన్నత్యంగా జీవించాడు. సో ఔన్నత్యమైన జీవితమే విల్ లివ్ లాంగ్. నీ బాడీతో నిమిత్తం కాదు అది. మనం అందరం జీవించున్నాం కానీ చనిపోయిన వాళ్ళతో సమానం అన్నారు. అంటే ఔన్నత్యం ఉంటేనే నీ బాడీ ఉన్నా లేకపోయినా యూ విల్ లివ్ లాంగ్. నీకు ఔన్నత్యం లేనప్పుడు నువ్వు బతికున్నా నువ్వు శవమే అన్నారు. అంటే కాంటెక్స్ట్. సో నువ్వు ఆ వస్తువును పొందడానికి నువ్వు జీవిస్తే యూ హ్యావ్ యూటిలైజ్డ్ దిస్ అంటే హ్యూమన్ బర్త్ ఫర్ ద ట్రూ పర్పస్. ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకుని అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే మనం అది పొందకపోతే, అదే అన్నారు లైట్ ఉండగా నువ్వు చదువుకోనప్పుడు కరెంట్ పోయిన తర్వాత నేను చదువుకుంటానంటే ఎలా ఉంది? సో హియర్ అండ్ నౌ ఇట్స్ సింపుల్. హియర్ అండ్ నౌ, ఎక్కడో కాదు, హియర్ అండ్ నౌ. దీప ఒకటి చెప్పరా, ఆత్మస్థితి పరనింద మనం చెప్పాం కదా, బాగా చెప్పాడు వాడు. ఆత్మస్థితి పరనింద, దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ కదా. మనల్ని మనం స్థుతి చేసుకుంటూ ఉంటాం, ఎదుటి విమర్శిస్తూ ఉంటాం. జీవలక్షణం ఇది. సో మనల్ని మన పొగుడుకోవడం ఆపేసి ఎదుటి వాళ్ళని విమర్శించడం ఆపేస్తే అగైన్ యూఆర్ బ్యాక్ టు యువర్ సోర్స్ కదా. ఇప్పుడు మనల్ని మనం పొగుడుకోవడం మానేసి ఎవరన్నా పొగిడినా కూడా ఇది అబద్ధం, అది ఇందాక మాధవి చెప్పినట్టు ఈడు దొంగడే అడుగు దొంగడే.
ఎవరన్నా విమర్శించినా కూడా అక్కడి నుంచి విమర్శించే ఆయన లేకుండా విమర్శ రాదు. సో నిందాస్తుతికి అతీతంగా మనం ఉంటే అగైన్ ఇట్స్ ఓవర్. ప్రైజ్కి క్రిటిసిజంకి మనం ఎఫెక్ట్ కాకపోతే అగైన్ వీఆర్ అగైన్ టోటల్ బ్యాలెన్స్. సో వీ విల్ ప్రాక్టీస్ బీయింగ్. ప్రేమ నీకు నచ్చింది ఒకటి చెప్పరా? అదే కాదు, భగవంతుడికి తెలియకుండా ఏమీ జరగట్లేదు. ఒకసారి ఇలాగే చాలా స్ట్రగుల్లో ఏదో ఉంటే నాన్నగారి దగ్గరికి కొంచెం మెంటల్ స్ట్రగుల్ అది ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్తే నాన్నగారు ఇలా కళ్ళల్లోకి చూసి చెప్పారనమాట చాలా స్ట్రాంగ్గా, భగవంతుడికి తెలియకుండా ఏమీ జరగట్లేదు అంటే ఇట్ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ సో ప్రొఫౌండ్. అదే భగవాన్ అదే కదా సేమ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దాట్ అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ లైక్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. దట్స్ ద జిగ్సా పజిల్ పీస్ ఫర్ మీ అనిపిస్తుంది. దట్స్ ద థింగ్ దట్ I hold on to most. I mean that helps me the most. Yeah. కానీ ఎప్పటికప్పుడు మైండ్ వచ్చేస్తుంటుంది. బట్ క్లౌడ్స్ వెళ్ళిపోతూ ఉన్నా ఆ మాట నేను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తుంది. అది యాక్సెప్ట్ చేస్తే ఇంకా దేనికి కూడా రియాక్షన్ రాదు. అది నిజంగా మనకి అర్థమైతే అన్నమాట. అప్పటికప్పుడు రియాక్షన్ తగ్గిపోయి వి రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ టు ఇట్. ఆ స్టోరీ బాగుంటుంది అదే స్టోరీ అదే చెప్తారు. ఫస్ట్ టైం నేను నాన్నగారి దగ్గరే విన్నాను. మంకీస్ని ఎట్లా పట్టుకుంటారంటే నేరో బాటిల్ పెట్టి లోపల పండు పెడతారు అనమాట. దాంట్లో అదేంటంటే ఆ కోతి చెయ్యి ఈజీ లోపలికి వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకుంటుంది, అది బయటకు రాదు. సో పండు వదిలేసి చెయ్యి వచ్చేస్తుంది. Yeah, that mind acts like that sometimes. Like it doesn't want to live. And it's sometimes, I mean, రజోగుణంలో ఉన్నప్పుడు అలా అవుతుంది అనుకోండి. మనకు ఐడెంటిఫికేషన్ కూడా రాదు. కొంచెం సేపు అయ్యాక వాట్ వాజ్ ఇట్ అంటే జస్ట్ లీవ్ సమ్. కానీ ఆ థాట్ కూడా రాదు. సారీ ఐ మీన్ స్ట్రగుల్ అవుతూ ఉన్నా వదలలేదు అనమాట. అసలు స్ట్రగుల్ అవుతుంటుంది కానీ వదలాలని అసలు తెలుసు అది ట్రాప్, ఇంకా అది అయిపోయింది. బట్ ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇట్ కెన్ గో. సో పూర్ణిమ ముగిందాము ప్రేయర్తో. శ్రీదేవి మీరు ఏం చెప్తుంటారు? శ్రీదేవి దాము మాట చెప్పాక ముగిందాము. 7:30 మన వాణి ఉమా అండ్ శ్రీదేవి సిస్టర్స్ నరసాపురం నుంచి వచ్చేవారు. చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఎవ్రీడే క్వైట్గా ఉంటుంది శ్రీదేవి. అంటే లాట్ ఆఫ్ ఇన్నర్ ప్రెషర్ అండ్ షీఈస్ క్వైట్ పీస్ఫుల్ ఆల్వేస్. ముగ్గురు సిస్టర్స్ అలాగే ఉంటారు. అండ్ వాణి వాజ్ లైక్ అ మదర్ టు దెమ్, నాట్ ఓన్లీ ఎల్డర్ సిస్టర్. ఎందుకంటే వాళ్ళ మదర్ ఇంట్లో బాగా వాణి ఉండి వీళ్ళని పంపడం. వాణి ట్రిప్లెట్స్ 2 పిల్లలు వైజాగ్లో ఉంటుంది. సో వాళ్ళ మదర్ వెళ్ళిపోయాక వీళ్ళిద్దరినీ కూడా తల్లిలా చూసుకుంది. వాణి ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. వాణితో మాట్లాడించాలి ఒకసారి. చెప్పమ్మా శ్రీదేవి, నీకు బాగా నచ్చిన మాట ఏదన్నా? జన్మ వచ్చింది కదండి, అంటే 100 వాసనలు ఉంటే కనుక ఇంకా యాడ్ చేసుకోకూడదు, ఒకటైనా తగ్గించుకోవాలంటారు కదా. సో అంటే ఒక్కొక్కసారి యాక్షన్ ఉండాలి కానీ రియాక్షన్ ఉండకూడదు. మనకి రియాక్షన్ వస్తే కనుక మాట గుర్తు వస్తుంది. అంటే భగవంతుడు తెలియకుండా రాదు కదా, యాక్సెప్ట్ చేయమంటున్నారు కదా అని ఆ మాట గుర్తు ఇచ్చేసరికి కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తుంది మాట. అది మనకి టాలరెన్స్ పెంచుకోవాలంటారు కదా. టాలరెన్స్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్కి ఇంకా సొల్యూషన్ ఉన్నట్టే దగ్గర. అంటే ఫేస్ చేయడానికి కూడా టాలరెన్స్ ఉంటే మట్టుకి స్ట్రెంగ్త్ వస్తుంది బాగా. సో టాలరెన్స్ మాట కూడా బాగా గుర్తొస్తూ ఉంటుంది. అదే అంటే కొంతమందికి డీపెన్ అయిపోతారు, వాళ్ళ అనుభవంలో శాంతి ఉంటుంది, అయితే అందరిలాగా ఎక్స్ప్రెస్ చేయలేరు. అలా అని దే ఆర్ ఆన్ ఈక్వల్ పార్.
అంటే కొంతమందికి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఉండదు. సో నాన్నగారి భక్తులందరూ కూడా ఏంటంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది చేయరు. బట్ ఎవ్రీబడి ఈజ్ డీప్. ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఉంది, అంటే వాళ్ళ జీవిత విధానంలో కనిపిస్తూ ఉంటుంది అది. అంటే చూస్తూ ఉంటే యూ విల్ నో దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ అనేది. సో శ్రీదేవి ఎప్పుడు అలాగే ఉండేది కదా. హంబుల్ చాలా కంపోజ్డ్ కూడా లేదు అలా అని కాదు, కానీ అంటే క్రౌడ్ తోటి అలా మాట్లాడడం కొంచెం ఇన్ఫీరియర్ ఎక్కువ ఫీల్ అవుతా అనమాట. అంటే అంత అలా ఫ్రీగా మాట్లాడి ఎప్పుడు అలవాట్లేదు, అంటే చిన్నప్పటి నుంచి ఉంది. ఎవరైనా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి దాకుండా పోయేదాన్ని. సో అలా అలా చిన్నప్పటి నుంచి కొంచెం అంతతో ఫ్రీగా మాట్లాడాలంటే గమని వెళ్ళేదాన్ని కాదు. చిన్నప్పుడు ఒకటి రాసుకుంది డైరీలో. బాగా చెప్పావు. అందరికి వినపడిందో లేదో మళ్ళీ చెప్తాను. శ్రీదేవి అంటే బాహ్యంగా ఎవరైనా గెస్ట్లు వస్తే భౌతికంగా చిన్నప్పుడు లోపలికి వెళ్ళి దూరిపోయేది. ఇప్పుడు ఎంతమంది మధ్యలో ఉన్నా మన సంతర్పం అయిపోతుంది. నేర్చుకోవాలండి అన్ని. చాలా ఇంపార్టెంట్ పాయింట్ శ్రీదేవి. సో స్మార్ట్ మన భక్తులు. చిన్నప్పుడు డైరీలో ఒకటి రాసుకుంది, goal of my life is to be one with God, to become one with God అని రాసుకున్నాను. నాకే గుర్తులేదు. ఎప్పుడు ఇది ఇండియా వెళ్ళినప్పుడు ఇంట్లో ఏదో అన్ని నాన్నగారు బుక్స్ అన్ని తీస్తుంటే కనిపించింది అనమాట. ఫోటో తీసి పంపాను, గుర్తుందామని రాసుకున్నావు కదా. ఎప్పుడు రాసుకున్నాను. నాన్నగారు రాఘవేంద్ర స్వామి చిన్న బొమ్మ ఇచ్చారు కదా మీరు రోజు మార్నింగ్ చిన్నది అప్పుడు ఇస్తూ అన్నారన్నమాట. నీకు ఏమైనా కోరికలు ఉంటే కనుక తీరిపోతాయి, కోరుకుంటే తీరిపోతాయి అన్నారు. సో మాట గుర్తొచ్చి దీంతో అంటే మరి నువ్వేం కోరుకున్నావు అని అడిగింది మాట. మరి చిన్నప్పుడు ఇలా రాసేసుకున్నావు కదా, సో ఆ కోరికేనా అని. ఇప్పుడు కోరుకోమన్నది ఆయనే, నువ్వేం కోరుకోవాలో గుర్తు చేసింది. నో డీవియేషన్ ఫర్ us. ఎందుకంటే డీవియేషన్ ఎందుకు శ్రీదేవి? యాక్చువల్గా అడిగిన వాడికి అడిగింది ఇచ్చి ఊరుకుంటాడు, అడిగిన వాడికి అన్నీ ఇస్తారు. అంటే ఇహమో పరమో కూడా. సో వీ హ్యావెంట్ లాస్ట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే స్పిరిచువల్గా ఉంటే దే ఆర్ లూజింగ్ దేర్ వరల్డ్లీ లైఫ్ అనుకుంటారు. వీఆర్ లివింగ్ ది బెస్ట్ లైఫ్ ఇన్ ది వరల్డ్, వీ విల్ బి ది బెస్ట్ లేటర్. అంటే వీ హ్యావెంట్ లాస్ట్ ఎనీథింగ్ రాసిండు. So we've been given best here and there. How is this possible? Ante it's possible only for Nanagaru. Okay, Nanagaruke సాధ్యం. And we are so proud to be his devotees. అంటే అహంకారంతో మనం గర్వపడ్డం కాదు, మన గర్వం కూడా నాన్నగారే. అంటే మనమంటూ లేము అని చూపించి వైభవం అంతా ఆయన చూపించి మన జీవితంలో ఆయన వైభవం నింపిన వల్ల if we are today proud of anything, we are proud to be his spiritual children. Yeah. So we shall be proud, we shall make him proud. Do we want to be anywhere else? And we want to be here. Yes. Here now. We want to be one with God, we want to be one with Narayana. So గిరి రూపమో గురు రూపమో శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. లెట్ us sing for 2 minutes. గిరి రూపమో గురు రూపమో శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. గిరి రూపమో గురు రూపమో శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. Thank you all. Thank you so much. Thank you Purnima for this opportunity. Very happy to have you here. Yes, ఒకసారి మన భక్తులు కనిపించారు. Thank you Purnima for all this opportunity here. And thank you Madhavi for meeting అందరినీ NRIs devotees అందరినీ కనెక్ట్ చేసి. And Ramaka కూడా. అంటే ఫస్ట్ రమే స్టార్ట్ చేసిందంట ఇక్కడ. నాట్ యాజ్ మై సిస్టర్ బట్ యాజ్ నాన్నగారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ బికాస్ అమెరికా వచ్చినప్పటి నుంచి అదే పని మీద
ఉందన్న సంగతి నాకు ఇప్పుడు అమెరికా వచ్చాక తెలిసింది. అంతకుముందు నాకు తెలియదు. 20 years నుంచి ఫ్రమ్ day one what she did was connecting people here, keeping them in touch with నాన్నగారు, keeping them in touch with subject. ఇది కూర్చొని ఏం చేసింది అమెరికాలో, ఉద్యోగం కూడా చేయలేదు. చాలా చేశారు, ఖాళీగా అయితే లేరు. So many devotees together. Yeah. And now Madhavi is మాధవి taking అంటే it మాధవి forward. నుంచి మాధవి పెట్టుకోవాలి. Yeah, very nice. And uniting everybody, and everybody is unique కదా. అందరికీ నాన్నగారి సబ్జెక్ట్ అంటే కొట్టిన పిండి కింద ఉంది, ఆచరణలో ఉంది, అందరం శాంతి పొందుతున్నాము, ఆయన అనుగ్రహంలో ఉన్నాము. మీరు ఎప్పుడు అంటారు కదా ఫ్లవర్స్ ఇన్ నాన్నగారు. సో వీఆర్ ఆల్ నాట్ అపార్ట్ ఫ్రమ్ నాన్నగారు. ఇఫ్ దేర్ ఈస్ అనేదానికి అవకాశం ఇవ్వదు. ఇఫ్ దేర్ ఈస్ ఎనీబడి అపార్ట్ ఫ్రమ్ హిమ్ అనేది ఇంక సెకండ్ సెంటెన్స్ తీసేద్దాం. వీఆర్ పార్ట్ ఆఫ్ నాన్నగారు. అండ్ వీ విల్ లూజ్ అవర్ సెల్ఫ్స్ టు బికమ్ హిమ్. అంటే గాడ్తో వన్నెస్ వచ్చేయడం అన్న ఒక శ్రీదేవి. దట్ ఈస్ ఆల్ అవర్ గోల్. సో గోల్ రిమైండ్ చేసాము. ఉమా అందరికీ రిమైండ్ చేశారు. మీరు రావటం మా అందరికీ బ్లెస్సింగ్ Spiritual కదమ్మా. అవునండి. Same here కదా. We are blessing for each other. It's a mutual. యాక్చువల్లీ వాళ్ళ భగవాన్ సబ్జెక్ట్ కంప్లీట్. అఖిల్ నువ్వు కూడా చెప్పు. Yeah, మన సుజాత ఇస్ లైక్ ఇంకా నాన్నగారు తప్ప దానికి అసలు ప్రపంచం తెలియదు. అంటే అన్ని ఇంకా వాడికి కూడా అన్ని నాన్నగారి గ్రేస్తోనే. చిన్నప్పటి నుంచి స్కూలింగ్ ఏంటి, నెక్స్ట్ ఏం చదవాలి, ఎక్కడ జాబ్ చేయాలి, నెక్స్ట్ ఎక్కడ పీజీ చేయాలి, ఎవ్రీథింగ్. అంటే దీస్ పీపుల్ ఆర్ స్పూన్ ఫెడ్. అంటే మేము పుట్టి కొంచెం ఏజ్ వచ్చాక వచ్చాం, వీళ్ళు కడుపులో ఉండగా వచ్చేసిన వాళ్ళు. సో ఫస్ట్ అంటే వాళ్ళ ఫస్ట్ పాకడం కాడి నుంచి నాన్నగారే చూసుకున్నారు. So your life itself is filled with him, Amma. I mean, like, you're so blessed. Yeah. And definitely you will take this forward. Okay? You take this forward anakkarledu, you will take this forward. Yeah. ఎందుకంటే ఆచరిస్తే ఇట్స్ లైక్ లివింగ్ కదమ్మా. when you're living what he spoke, అంటే ఆయన ఏదైతే చెప్పారో అది మనం జీవిస్తూ ఉంటే యూఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఓన్లీ. అంటే మనం చెప్తున్నామా, 10 మందిని అడ్రస్ చేస్తున్నామా, లేకపోతే ఆర్ వి కండక్టింగ్ సంథింగ్ కాదు. వెన్ వీఆర్ లివింగ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్ వీఆర్ రిఫ్లెక్టింగ్ హిమ్. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బ్యూటిఫుల్. దట్ ఈస్ బ్యూటీ. సో థ్యాంక్ యూ ఆల్.